రొమ్ములై సాగ పాత ధర్మ శకట పథమదేల క్రొత్త బుద్ధులెల్ల గుర్రమ్ములై సాగ పాత ధర్మ శకట పథమదేల మొండి మనసునిచ్చి మొండి మనసునిచ్చి గండాలు దాటించి నిలువ నీవే తల్లి నిత్యమల్లి. కలియుగంలో నెగ్గుకొని రావాలి అంటే ఈ మొండి మనస్సు చాలా ముఖ్యం. త్రేతాయుగంలోనే అవసరమైంది ఆ మనస్సు, కలియుగంలో అవసరం కాదు. వేళ మనం ప్రవేశించబోయి చెప్పుకునేటువంటి కథకి ఈ మాటలు చాలా అవసరం. ఎంత మంచివాళ్ళనైనా లోకం నిందిస్తుంది, అనేక ఆరోపణలు చేస్తుంది. వాళ్ళు ధర్మంగానే ఉన్నా ఏదో తప్పుందని ప్రచారం చేస్తుంది. ఎందుకంటే ఈ ధర్మం వల్ల వీళ్ళు వృద్ధిలో ఉండడాన్ని వాళ్ళు చూడలేరు, కారణం అది. అందుకే మనం జీవితంలో నిశ్చింతగా ఉండాలంటే ప్రతి విమర్శని పట్టించుకోవలసిన అవసరం లేదు. ఆ విమర్శన సైతం ఎలాగో రాయే, విమర్శ అనేది ఓ రాయే కాబట్టి ఆ విమర్శ అనే రాళ్లతోటి మన భవనాన్ని మనం కట్టుకోవాలి. అది నిజంగా మనం ఆ తప్పు చేస్తుంటే వెంటనే ఒప్పుకోవాలి, ఇక సందేహం లేదు, మార్చుకోవలసిందే. అది మన అంతరాత్మకు తెలుసు. చెయ్యలేదనుకోండి, అవసరం లేదు, దాన్ని పట్టించుకోవద్దు. పట్టించుకోము అని బయటికి ప్రకటించడం కాదు, లోపల పట్టించుకోకూడదు. చాలామంది బయటికి ప్రకటిస్తారు తీరిగ్గా నేను లెక్క చేయను, కానీ లోపల బాధపడిపోతూ ఉంటాడు. స్వయంపాకం అంటారు దాన్నే. అది మానడు, అది మానుకోవాలి ముందు. బయటికి ఏం మాట్లాడాం ఏమి చేసాం అనేది పెద్ద విషయం కాదు. మన ఆరోగ్యం బాగుండాలంటే లోపల ఎలా ఉన్నాం అనేదే ముఖ్యం. ఆ లోపల లేకపోతే చాలా ఇబ్బందులు పడతాడు. ఎందుకంటే రామచంద్రమూర్తి లాంటి వాడే ఆ మొండి మనస్సును సాధించడానికి చాలా యాతన పడ్డాడు ఉత్తరాఖండలో. సీతాదేవి అన్యాయంగా నిందలకి గురై వనవాసంలో ఎన్ని కష్టాలు పడిందో మనందరికీ తెలుసు. రాముడు మంచివాడు, అంతకంటే శతకోటి రెట్లు మంచిది సీత, అయినా నిందలు వచ్చాయి. ఇక మన జీవితాలు అంతకంటే గొప్పవేం కావు. ఆ కథలోకి ప్రవేశిస్తూ దీన్ని ప్రార్థనగా చేసుకుంటున్నాము. ఇవాళ ముఖ్యంగా హనుమత్ జయంతి కాబట్టి ఒక కొత్త విశేషాన్ని ఈ మందిరంలో మా బుల్లాంజనేయ స్వామి గారి ముందు తెలియజేయదలుచుకున్నాను. నేను ఇటీవల చదివాను, ఒక 6 నెలల క్రితం భాగవతంలో. హనుమత్ జయంతి రహస్యం ఇదే అనుకున్నాను. హనుమంతుడు వైశాఖ బహుళ దశమి నాడు పుట్టాడు, దాన్ని మనం జయంతి చేసుకుంటున్నాం. వైశాఖ మాసంలోనే హనుమంతుడు ఎందుకు పుట్టాడు? ఈ జయంతి ఇప్పుడు రావడానికి కారణం ఏమిటో భాగవతం 12వ స్కంధంలో 11వ అధ్యాయంలో ఉంది. శ్రీమద్భాగవతం వ్యాస భాగవతం 12వ స్కంధంలో 11వ అధ్యాయంలో ఉంది. ఈ సృష్టి మొత్తాన్ని పరిపాలించడానికి అమ్మవారు 7 వ్యక్తుల్ని నియమిస్తుంది నెలకి. ప్రతి నెల 7 మారతారు. ప్రతి నెల మొత్తం సృష్టి అంతా నడిపించడానికి 33 మంది దేవతలు ఉంటారు. త్రయస్త్రిమిషతు అంటే అర్థం అది. 33 మంది దేవతలు ఉంటారు. ఆ 33 మంది సరిగ్గా లెక్క ఏమిటంటే 12 ఆదిత్యులు 12 మంది అదితి కుమారులు, సూర్యుని వంటి వారు 12 మంది. అందులోనే ఇంద్రుడు విష్ణువు కూడా ఉంటారు. ఆ ఆదిత్యులలో విష్ణువు ఒకడు. అలాగే 11 రుద్రులు, అందులో శివుడు ఒకడు. 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 12, 11, 23. అష్టవసువులు, అందులో ప్రభాసుడు ఒకడు. బాహుబలి ప్రభాసు కాదు, భీష్ముడుగా పుట్టిన ప్రభాసు. అష్టవసువుల్లో ప్రభాసుడు ఒకడు, ఆయన భీష్ముడుగా పుట్టాడు తర్వాత శాపవశం. అంచేత 12 ఆదిత్యులు 12 మంది, 11 రుద్రులు 11, 23, అష్టవసువులు 8 కలిపితే 31. ఆ పైన అశ్విని దేవతలు 2 కలిపి 33 మంది దేవతలు. 3 కోట్ల మంది, 6 కోట్ల మంది, 33 కోట్ల మంది, 303 కోట్లు, ఇవన్నీ ఊరికే మన ఊహలు, ఇవన్నీ ఓవర్ యాక్షన్లు. ఇవన్నీ ఎలా పుట్టించారో తెలియదు. ఈ మాటలు ఉన్నది 33 మంది. 3 కోట్ల దేవతలు, 3 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు, 33,000 కోట్లు, ఇక విపరీతంగా పెంచేశారు దాన్ని. అది ఏమీ లేదు, ఉన్నది 33 మంది. ఇవాళ ఒక రాష్ట్రం పరిపాలన కూడా 40 మంది మంత్రులు ఉంటున్నారు. యావత్తు సృష్టి పరిపాలనకి 33 మంది లేకుండా ఎలా చేస్తారు? అందుకని ఆదిపరాశక్తి యొక్క మంత్రివర్గం వీళ్ళు. ఈ 11 రుద్రులు, 12 ఆదిత్యులు, అష్టవసువులు, అశ్విని దేవతలు ఇద్దరు. ఇందులో మళ్ళీ ప్రతి నెలకి ఒక్కొక్కళ్ళని, ఒక 7 బృందాన్ని ఏదో మంత్రివర్గం
ఒక నియామకం చేస్తారు చూడండి, ఏదైనా ఒక గొడవ అయితే వెంటనే ఒక 3 సభ్యులతో మంత్రివర్గంతో ఒక కమిటీ వేసామంట. వాడు త్రిసభ్య విచారణ సంఘం అంటారు, వాడు చేరుస్తారు విషయాన్ని. అలాగా అమ్మవారు ఆదిపరాశక్తి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసరే అయినటువంటి దేవత లలితా పరాశక్తి ప్రతి నెల పరిపాలన కోసం 7 నియమించింది. ఆ 7 చైత్రానికి వేరే, వైశాఖానికి వేరే, జ్యేష్ఠానికి వేరే ఉంటాయి. చిత్రం ఏమిటంటే ఈ 7లో ఇప్పట్లో ఏదో రోస్టర్ సిస్టమ్ పాటించినట్టే అప్పట్లో కూడా ఓ రిజర్వేషన్ సిస్టమ్ పాటించారు. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పద్ధతి అప్పటి నుంచి ఉందన్నమాట. అది నాకు భాగవతం చూస్తే ఆశ్చర్యమై, ఓయ్ బాబోయ్, ఈ రోస్టర్ సిస్టములు పద్ధతులు అన్ని వర్గాలకి ప్రాధాన్యం ఇవ్వడం అప్పటి నుంచి ఉందన్నమాట అనుకున్నాను. సరిగ్గా లెక్క ఏమిటంటే ఆదిత్యుల నుంచి దేవతల నుంచి ఒకడు ప్రతి నెల ఖచ్చితంగా, అలాగే దేవ ఋషుల నుంచి ఒకరు, మహర్షుల నుంచి ఒకరు, ఒక దేవత, ఒక దేవర్షి, ఒక మహర్షి, ఆ పైన ఒక అప్సరస, రంభ, ఊర్వశి, మేనక ఇటువంటి అప్సరసల్లో ఒక అప్సరసకి పరిపాలనలో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నెల నీది, ఈ నెలను నువ్వు చూసుకోవాలి మొత్తం సృష్టి అంతా. అప్సరసలకు అంత ప్రాధాన్యం ఉంది. వాళ్ళ గురించి మనం తక్కువ అంచనా వేయకూడదు. పాలసముద్రం నుంచి ఊరికే పుట్టలేదు వాళ్ళ పని లేకుండా. ఒక అప్సరస, ఒక దేవత, ఒక దేవర్షి, నారదుడు, అచ్యుతుడు, దేవరుడు లాంటి వాళ్ళలోంచి ఒకరు, ఒక మహర్షి, ఏదో మరీచి, అత్రి, పులస్త్యుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి వాళ్ళలోంచి ఒకళ్ళు, ఆ పైన ఒక అప్సరస, రంభ, ఊర్వశి, మేనక, ఘృతాచి లాంటి వాళ్ళలోంచి ఒకళ్ళు, 4, ఒక యక్షుడు, ఒక నాగజాతి పురుషుడు, ఒక రాక్షసుడు. యక్షజాతి, నాగజాతి, రాక్షస జాతి, అప్సరోజాతి, దేవజాతి, దేవర్షులు, మహర్షులు, ఇన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చింది అమ్మవారు. ఎక్కడ ఎవరికీ అన్యాయం చేయలేదు. అందులో విచిత్రం ఏమిటంటే ఈ వైశాఖ మాసానికి పరిపాలనలో అధిపతులు ఎవరయ్యా? అర్యమోపలకం అధౌజాక భాగవతంలో 12వ స్కంధంలో ఏకాదశి అధ్యాయంలో చెబుతాడు 34వ శ్లోకం. అర్యమోపలకో అధౌజాక ప్రహేతిశ్చ ప్రహేతి పుంజికస్థల. అర్యమోపలకం అధౌజాక ప్రహేతి పుంజికస్థల. నారద కచ్చనీరశ్చ నయంచేతే స్వమాధవం అంటారు. ఈ మాసాన్ని మాధవం అని అంటారు. ఒక్కొక్క మాసానికి మళ్ళీ వేరు వేరు పేర్లు ఉన్నాయి. మామూలుగా మనం అనుకున్న చైత్రం, వైశాఖం, జ్యేష్టం, శ్రావణం, భాద్రపదం ఈ పేర్లకి మళ్ళీ సంస్కృతంలో వేరే ఒక్కో నెలకి ఒక్కొక్క పేరు, 2 పేర్లు కూడా అదనంగా ఉన్నాయి. శ్రావణ మాసాన్ని నభస్యం అంటారు, పుష్యమాసాన్ని సహస్యం అంటారు, అలాగే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు. ఎందుకంటే వసంత ఋతువు అనే మధు అంటారు కదా, మధుమాసం అని కూడా అంటారు. దీన్ని మాధవ మాసం అంటారు. ఈ మాధవ మాసమైన వైశాఖానికి పరిపాలకులు ఎవరయ్యా అంటే దేవతలలో అర్యముడు, ద్వాదశాదిత్యుల్లోనూ అర్యముడు దీనికి అధిపతి. దేవర్షులలో నారదుడు, అలాగే సప్తఋషులలో పులహుడు, పులస్త్యుడు, క్రతువు, మరీచి వీరు ఒక కల్పానికి సప్తఋషులు. వాడు వశిష్ఠ, విశ్వామిత్రుడు వేరే కల్పానికి. అంచేత ఈ కల్పంలో లెక్క ప్రకారం ఆ పులహుడు కూడా సప్తఋషుల్లో వాడు ఉన్నాడు. దేవతల నుంచి అర్యముడు, దేవర్షుల నుంచి నారదుడు, మహర్షుల నుంచి పులహుడు, అప్సరసల నుంచి హనుమంతునికి పూర్వజన్మలో తల్లి అయినటువంటి పుంజిక స్థల ఈ వైశాఖ మాసానికి అధినాయకురాలుగా ఉంది. అగో ఆ పుంజిక స్థల అధినాయకురాలుగా కలిగింది కాబట్టి వైశాఖ మాసంలో దశమి నాడు హనుమత్ ప్రభు జన్మించాడు. మనమంతా హనుమత్ జయంతి జరుపుకుంటూ ఉన్నాం. ఇది కారణం. వైశాఖ మాసంలో హనుమత్ జయంతి రావడానికే నాకు శ్రీమద్భాగవతం చూసి తెలియగానే ఒక్కసారి అనుకుని మళ్ళీ హనుమత్ ప్రసాద్ గారు ఎప్పుడు పిలుస్తారా అప్పుడు ఎప్పుడు చెబుదామా ఈ విషయం దాచిపెట్టుకున్నాడు ఎక్కడ చెప్పకుండా. ఆయన తరచు అడుగుతూ ఉంటారు నన్ను, ఎక్కడ చెప్పాలి మా దగ్గర అంటారు. సరే ఇది మంచి మనస్తత్వం, అందుకోసం కొత్తగా తయారవుతాం కదా. అందుకని ఈ విషయం నాకు తెలిసాక ఎక్కడ చెప్పకుండా అట్టిపెట్టాను. ఇక్కడే వేదిక మీద చెబుదాం, ఎలాగో పిలుస్తారు కదా. అందుకని వైశాఖ మాసానికి అధినాయకురాలలో దేవతలలో అర్యముడు ఉంటే, ఋషులలో దేవఋషులలో నారదుడు ఉంటే, అలాగే సప్తఋషులలో పులహుడు ఉంటే, అప్సరసలలో పుంజిక స్థల నాయకురాలు, నాగజాతి వీరులలో కచ్చనీరుడు అనేవాడు నాయకుడు ఈ వైశాఖ మాసం. కచ్చనీరశ్చ. రాక్షసులలో ప్రహేతి అనేవాడు నాయకుడు. నారద కచ్చనీరశ్చ ప్రహేతిశ్చ పుంజిక స్థల. అలాగే ఓజస్సు యక్షులలో ఓజస్సుడు అనేవాడు నాయకుడు. అందులో
అప్సరసలలో పుంజిక స్థలని ప్రత్యేకంగా ఈ మాసానికి అధినాయకురాలుగా నియమించడం వల్ల ఆవిడ కుమారుడు కావడం వల్ల హనుమత్ ప్రభు కూడా తాను వైశాఖ మాసంలోనే జన్మించాడు. ఆ పుంజిక స్థల పూర్వజన్మలో అప్సరస రావణాసురుని బలాత్కారానికి గురైంది. ఆవిడ శపించింది రావణాసురుని, మరి ఏ స్త్రీ జోలికైనా నువ్వు వెడితే తలకై 100 ముక్కలు అవుతుంది వెధవాన్ని శపించింది. ఆ శాపాన్నే వాడు తర్వాత అనుభవించాడు. ఆ పుంజిక స్థలే ఆ కక్ష తీర్చుకోవడానికి అంజనాదేవిగా పుట్టింది. ఆ అంజనాదేవి గర్భంలోనే సాక్షాత్తు పరమేశ్వరుడు రుద్రుడు శివుడు ఆంజనేయ స్వామిగా జన్మించాడు. రుద్రవీర్య సముద్భవ అంటారు. ఖచ్చితంగా అది జన్మ పరంపర. శివకేశవులు ఒక లెక్క, తర్వాత రామాంజనేయులు, తర్వాత వారే కృష్ణార్జునులు. ఈ యుగంలో చెప్పాలంటే వారే రామకృష్ణ వివేకానందులు. అంతటి ప్రాధాన్యం ఉంది రామకృష్ణ వివేకానందులు. ఆ అంశ పరంపర, ఆ జన్మ పరంపర అలా నడుస్తుంది. గురు శిష్యులుగా శివుడు గురువా విష్ణువు గురువా అనేది ప్రధానమైన విషయం కాదు. ఎవరో ఒకరు గురువు అవుతారు, ఎవరో ఒకరు శిష్యుడు అవుతారు. కానీ ఆ అవతారమూర్తుల యొక్క పరంపర అలా నడుస్తూనే ఉంటుంది. అందుకని హనుమ జయంతి సందర్భంగా ఒక్కసారి మన సొంత పద్యంతో స్వామివారికి నైవేద్యం పెట్టి ముందుకెడదాం. స్వామి నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, ఎప్పుడూ హనుమంతుడు జీవితంలో అతి చెయ్యలేదు. అతి సర్వత్ర వర్జేయత్ అంటారు కదా, అతి చెయ్యలేదు. అనవసర పనులు నెత్తి మీద వేసుకోవడం కానీ, అనవసరంగా ఎక్కువ మాటలు మాట్లాడడం కానీ, అనవసరంగా లేనిపోని విషయాల గురించి మనస్సులో పెట్టుకుని ఆలోచించడం కానీ, ఈ 3 ఓవర్లు ఆయన చెయ్యలేదు. ఏది కర్తవ్యమో అది మాత్రమే చేశాడు. మిగిలిన సమయం అంతా స్మరించుకుంటూ కూర్చున్నాడు. రామ్ 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 ఒకటే జపం. అందుకే నా పద్యంలో నేనేమంటున్నానంటే, స్వామి కర్తవ్యముర ధర్మపదము స్మర్తవ్యము రామపదము స్వామి నీకు. కర్తవ్యము ధర్మపదము స్మర్తవ్యము రామపదము స్వామి నీకు. ధర్తవ్యము సంజీవని ధర్తవ్యము సంజీవని మర్తంయులము మర్తంయులము ఇట్టి మహిమా మాకెటు తెలియున్. ఆయన మహిమను మనం ఎందుకు గుర్తించలేము? ఏ దేవత మహిమనైనా ఎందుకు గుర్తించలేము అంటే, పరిధి దాటి ప్రవర్తిస్తాం మనం. అతి అంట ఇంగ్లీషులో దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. మనం పనులు కూడా తగ్గించుకోగలమండి. పనులు ఎక్కువ పనులు చేయకుండా తగ్గించుకోగలం. అది కొంచెం సాధ్యమవుతుంది, పర్వాలా. కానీ అతిగా మాట్లాడకుండా ఉండలేం. మీకేమిటి, మాకు సాధ్యం కావట్లా. రోజు 2 గంటలు ఎక్కడొక్కడ వాగాలి కదా. నేను 22 గంటలు మౌనంగా ఉందాం అనుకుంటా, చాలా కష్టమైపోతుంది. అందుకే వీలైనంత కఠినంగా ఉండి, బాబు ఎవ్వరికి దర్శనాలు లేవు, ఎవరితోనూ నేను మాట్లాడిన, అందరూ వేదిక దగ్గరే కలవడం అని చెప్పేస్తాను నేను మొహమాట. వేదిక దగ్గర ఏం కలుస్తారు? ఓహో అంటే ఓహో, అంతకంటే ఉంది. ఇది కొంతమందికి ఇబ్బందిగా ఉంది. నేనేం చేయను, నా పద్ధతి అది. ఇక కలవడం, దర్శనాలు, పళ్ళు పంచులు పాదాభివందనాలు మొదలు పెట్టామంటే అయిపోతుంది మొత్తం. మార్గ కృష్ణయ్య హోటల్ నిండా పళ్ళు మిగులుతాయి, నాకు 1 గంట మిగలదు సమయం. ఈ పళ్ళన్నీ ఏం చేయాలో తెలియదు, మొత్తం దర్శనాలు మిగులుతాయి. వచ్చిన వాళ్ళందరూ ఏం కోరతారంటే, మాకు మనవడు కావాలండి, మాకు మనవరాలు కావాలండి, మా అబ్బాయి కొంచెం కష్టంగా ఉందండి, మా పిల్లకి జ్ఞాపక శక్తి లేదండి, మీరు ఆశీర్వదించండి. ఇదే సరిపోతుంది, మొత్తం నిండిపోతాయి. దీన్ని పరిహరించి ఏకాంతాన్ని ఎందుకు కోరుకోవడం అంటే, వీలైనంత మాట్లాడకుండా ఉండడమే. 2 గంటలు ఎలాగో మాట్లాడాలిగా, ఇక మిగిలిన గంటలైనా మౌనంగా మన సాధన మనం చేసుకోవద్దా? ధ్యానం మౌనం లేకపోతే జీవితం ఏమిటి? మీకు అందరికీ చెప్పడం దేనికి, మేము చేసుకునేదానికి. అది మాట్లాడకుండా ఉండడం వల్ల చాలా కష్టం. పనులు మానేయడం కంటే కష్టం. అంతకంటే కష్టమైంది, మనలో చాలామందికి సాధ్యం కాంది, మనస్సులో కూడా ఆలోచించకుండా ఉండడం. అందుకే రమణ మహర్షి అంటారు, మౌనంగా ఉండడం అంటే మాట్లాడకపోవడం కాదుట, మాట్లాడాలని అనిపించకపోవడం అంటాడు ఆయన. అది మౌనం. మౌనం అంటే ఏమిటంటే మాట్లాడకపోవడం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం. నీకు అనిపించకపోతే నువ్వు మౌనంగా ఉన్నట్టు లెక్క. ఎందుకంటే అనిపించడం అనేది ఉన్న తర్వాత బయటికి మాట్లాడకపోయినా లోపల లోపల స్వయం పాకం కొనుక్కుంటూనే ఉంటాం. బీపీకి గుండెపోటుకి అది చాలు, బయట ఎప్పుడో మాట్లాడక్కలా. ఓ రెచ్చిపోతూ ఉంటాడు లోపల లోపల, ఒక్కోసారి బయటికి కూడా అరిచేస్తూ ఉంటాడు. అందుకని స్వామి నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, హనుమ జయంతి సందర్భంగా సుందరకాండ సారాంశంగా కర్తవ్యము ధర్మపదము, ఏది ధర్మమో ఏది తన ధర్మమో అది మాత్రమే చేశాడు. లోకంలో ధర్మాలన్నీ మనం చేయక్కల. ఇది మనం చేయాలా, అవసరమా, అయితేనే చేస్తాం, లేదా దాని జోలికెళ్ళి.
స్మర్తం యము రామ పదము. అక్కడి నుంచి రాముడు స్మరించుకుంటూ కూర్చోడంటే ఓ బండ మీద కూర్చోవడం, రామ్ 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 మళ్ళీ మాట్లాడేది. స్వామి నీకు ధర్తవ్యము సంజీవని. అందుకే ఆయన శక్తియుక్తులన్నీ అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడ్డాయి. వివేకానందుడు చెబుతాడు, మౌనంగా ఉన్నట్లయితే ఆ మాట చాలా శక్తివంతంగా ఉంటుంది అంట. అస్తమానం మాట్లాడితే మాటకి శక్తి ఉండదు. మౌనంగా ఉండి ఎప్పుడో ఒక్కసారి మాట్లాడితే అది వరమైన శాపమైన అయి తీరుతుంది. ఆయన అలా మౌనంగా ఉన్నాడు కాబట్టి, రామనామ జపం చేశాడు కాబట్టి, అవసరమైనప్పుడు సముద్రం దాటవలసి వచ్చినప్పుడు, సంజీవన తేవలసి వచ్చినప్పుడు ఆ శక్తి సంపూర్ణంగా అద్వితీయంగా ఉపయోగపడింది. అందుకని ధర్తవ్యము సంజీవని. సంజీవని పర్వతం నీకు ధరింపదగిందయిందయా. మర్తవ్యులము ఇట్టి మహిమ మాకెటు తెలియున్. మేమేముంది నాయన మర్తవ్యులం, వాళ్ళు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం పైకి. మర్త్యులు అంటే మర్తవ్యులే కదా, మృతి రాసిపెట్టి ఉంది అందరికీ కూడా. ఈలోపు ఏం చేయాలో కూడా మాకు తెలియట్లా. అందుకని ఇంత మహిమ నీ దగ్గర ఉంటే మాకెలా తెలుస్తుందయ్యా? లేదో నువ్వేదో మామూలు దేవుడు అని చుట్టూ తిరిగి దండం పెడుతూ ఉంటాం అంతే. అది హనుమత్ జయంతి సందేశంగా మనం గ్రహిద్దాం. ఇక కథలోకి ప్రవేశిస్తూ, పుడమిన్ సత్కవి కాళిదాస కవితా పూర్ణంబులై వాహినుల్ విడచెన్ సగర సంగమేచ్ఛ. కాళిదాసు కవిత్వం బ్రహ్మాండంగా విజృంభించి చెబుతున్న రోజుల్లో ఓ పరిణామం జరిగి ఉంటుంది అని నేను ఊహించాను కాళిదాసుని ప్రశంసిస్తూ సాగర ఘోష కావ్యంలో. పుడమిన్ సత్కవి కాళిదాస కవితా పూర్ణంబులై వాహినుల్ విడచెన్ సాగర సంగమేచ్ఛ. నిజమాధ్వీకంబు మున్నీటి మువ్వడిలో పల్సనయౌనటంచు. నిజమాధ్వీకంబు మున్నీటి మువ్వడిలో పల్సనయౌనటంచు. మరి నా ప్రాణంబులెట్లోర్చెడిన్, మరి నా ప్రాణంబులెట్లోర్చెడిన్. జడతన్వీడి తదీయ కావ్యగుణ చర్చావేదికన్. జడతన్వీడి తదీయ కావ్యగుణ చర్చావేదికన్. దేశముల్ వడిగా ద్రిప్పితి, దేశముల్ వడిగా ద్రిప్పితి. నాకు సత్కవితకు లావణ్యమే బంధమౌ. కాళిదాసు కవిత్వం చెప్పినటువంటి ఉజ్జయిని ప్రాంతంలో ఉన్న నదులన్నీ ఆయన కవిత్వంతో నిండి పరిపూర్ణమైనాయి. మాధుర్యంతో నిండిపోయాయి అన్నీ కూడా. అందుకని ఆ కవిత్వం తెలిసిన వాళ్ళే నదుల్లో స్నానం చేసేవారు. స్నానం చేస్తూ కూడా ఆ పద్యాలే మాట్లాడుకునేవాళ్ళు. ఏం చెప్పాడండి కుమార సంభవంలో, ఎంత బాగా చెప్పాడండి రఘువంశంలో, అసలు అభిజ్ఞాన శాకుంతలం వీటన్నిటినీ మించిందండి అని మాట్లాడుకునేవాళ్ళు. ఈ మాటల కారణంగా, ఆ శ్లోకాల కారణంగా నది నీళ్ళన్నీ మాధుర్యం అయిపోయినాయి, మధురం అయిపోయినాయి. దాంతో వాటికి అనిపించిందట, మేము అన్నీ సముద్రంలోకి వెళ్ళాల్సిందే కదా, ఎంత మధురంగా ఉంటే ఏం ఉపయోగం, దిక్కుమాలిన సముద్రం, ఉప్పు సముద్రం, అందులో కలిసామంటే మొత్తం ఉప్పన అయిపోతాం, మేము వెళ్ళాం అని స్ట్రైక్ చేసాడు. మొత్తం నదులన్నీ సమ్మె చేసి, నదులన్నీ సమ్మె చేసి మేము సముద్రంలో కలవం. కాళిదాసు కవిత్వం వల్ల మేము చాలా మధురంగా తయారయ్యాం. నువ్వు ఉప్పు సముద్రం ఎన్ని కలిసినా అంతే, నీ ఉప్పు మాకంటుతుంది కానీ మా తీపి నీకు అంటదు, అందుకని మేము నీ దగ్గరికి రాం అనేసరికి సముద్రాన్ని కనిపించారు. ఈ నదులన్నీ కలవకపోతే నేనేలాగా, నేను సముద్రం ఎలా అవుతాను, నదీనాం సాగరో గతికి అన్నారు. కలవాల్సిన నదులన్నీ కలవకపోతే రేపు వర్షానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి. అందుకని సముద్రం వెంటనే, ఇంతకీ మీరు సమ్మె చేస్తున్నారు కదా అని వెంటనే మరి పెద్ద రాజకీయ నాయకులు వస్తారు కదా, ముఖ్యమంత్రి గారు బాబు మీకు ఏం కావాలని అడుగుతారు. అందుకని సముద్రం వచ్చి అడిగింది, ఈ నదులు మీకు ఏం కావాలంటే, మేము కాళిదాసు కవిత్వంతో నిండి మధురంగా ఉన్నాం, మా ఉపదనం పాడవుతుంది కాబట్టి మేము రావంటే, నేను కూడా ఇక నుంచి అదే చదువుకుంటాను, నా మాట వినండి, మానేయకండి, నేను ఏమైపోతాను అన్యాయంగా, అన్నం లేక చిక్కిపోతాను నేను మీరు ఎవరో రాకపోతే. అందుకని మీ కాళిదాసు కవిత్వాన్ని ఈ భూమి మీద కాదు ప్రపంచమంతా ప్రచారం చేసే పూచి నాది అని సముద్రం ఒక ప్రతిజ్ఞ చేసి తన ఒడిలో పడవల మీద, ఓడల మీద పండితుల్ని విదేశాలకి సైతం పంపించి కాళిదాసు కవిత్వం మీద ప్రచారం చేయించింది. అదిగో కాళిదాసు కవిత్వానికి అంత ప్రచారం కల్పించావు కాబట్టి మళ్ళీ నీతో వచ్చి కలుస్తున్నావు అని సముద్రనదులు వెళ్ళాయి. ఇది ఒక ఊహ. పుడమిన్ సత్కవి కాళిదాస కవితా పూర్ణంబులై వాహినుల్ విడచెన్ సగర సంగమేచ్ఛ. నిజమాధ్వీకంబు మున్నీటి మువ్వడిలో పల్సనయౌనటంచు. మరి నా ప్రాణములెట్లోర్చెడిన్ జడతన్వీడి తదీయ కావ్యగుణ చర్చా వేదికన్. దేశముల్ వడిగా ద్రిప్పితి నాకు సత్కవితకు లావణ్యమే బంధమౌ. సముద్రం చెప్పింది, నాకేం కవిత్వం అంటే తెలియదు అనుకుంటున్నారా, మీ కవిత్వంలో లావణ్యం ఉంటుంది కదా, నన్ను కూడా లవణ సముద్రం అంటారు కదా అంతే.
నా దగ్గర ఉన్నది లావణ్యమేగా. అంటే శబ్దం రీత్యా సమానమే. కవిత్వంలో ఏముందంటే లావణ్యం లావణ్యం అంటారు మీరు అందరూ. నా దగ్గర ఉన్నది లావణ్యమేగా, లవణస్య భావం లావణ్యం, లవణ సముద్రమేగా, అంచేత మీరు నేను ఒకటే అని మొత్తం మీద కలిపేసుకుంటాం. అందంగా ఉన్నటువంటి స్త్రీని లావణ్యవతి అంటారండి. దానికి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పాడు చక్కటి వ్యాఖ్యానం. ఇదేమిటండి లావణ్యవతి అంటే, లవణం అంటే ఉప్పు కదండి, లావణ్యవతి అంటే అందం ఎలా అవుతుందంటే ఆ మహానుభావుడు ఊహలు వేరుగా ఉంటాయి. నీకేం తెలుసు వెరుమొహమా, టైబుల్ సాల్ట్ తినేవాడికి అర్థం కాదు, ఎవడన్నా రాతిప్పు తిన్నావా అని అడిగట్టే. రాతిప్పు పూర్వం ఉండేది కదా, రాతిప్పు అనేవారు. ఉప్పరాళ్ళు, ఉప్పరాయి అనేవారు. ఉప్పరాయి ఇప్పుడంటే ఉప్పు పప్పు అయింది. ఇప్పుడు పప్పుకి ఉప్పుకి తేడా లేదు, ఇది పచ్చగా ఉంది అది తెల్లగా ఉంది అంతే. ఉప్పరాయి ఉండేది పూర్వం. ఆ ఉప్పరాయి ఏదైనా ఇంత సైజు రాయి తీసుకుని ఆ బల్ల మీద ఒకసారి కొట్టేలాగా 2 మొక్కలు అవుతుంది. ఆ లోపల కాంతి చూడమన్నాడు. నిజంగా పైకి కొంచెం నలుపు తెలుపుగా ఉన్న ఆ ఉప్పరాయి లోపల కాంతి చూస్తే బ్రహ్మాండమైన షైనింగ్ ఉంటుందండి. ఆ షైనింగ్, ఆ కాంతి ఏ స్త్రీలో ఉంటుందో ఆవిడ లావణ్యవతి, కానీ లావుగా ఉంటే లావణ్యవతి కాదు అని చెప్పాడు. అటువంటి కాళిదాసుకు నమస్కారం చేస్తూ కాళిదాసు రామాయణంలో 3వ భాగంలో ప్రధానమైన ఘట్టంలో మనం ప్రవేశిస్తున్నాం. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్యకు చేరుకోగానే రాణులకి నమస్కారం చేశాడు. అంతకంటే ముందుగా ఆయన కోసం ఎదురు చూస్తున్నవాడు భరతుడు. క్షణం ఆలస్యమైతే అగ్నిహోత్ర ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అందుకనే ముందు హనుమంతుడిని పంపించాడు. నాయన నీ శక్తి మరోసారి అవసరం అవుతుందో సంజీవిని పట్టుకొచ్చి మా తమ్ముడిని బతికించావు, పరిగెత్తికెళ్ళి మా భరతుడిని బతికించు అన్నాడు ఆయన. ఎందుకంటే ఒక్క నిమిషం ఆయన పెట్టిన తిథికి సరిగ్గా 14 ఏళ్ల వనవాసం ముగిసి ఆ మర్నాడు సూర్యోదయం అయ్యేలోగా మీరు రాకపోతే నేను అగ్ని ప్రవేశం ఖాయం అన్నాడు. నిష్కామ కర్మయోగం అంటే భరతుడిని చెప్పుకొని మరొకరిని చెప్పుకోవాలి మనం. ఈ 14 ఏళ్ళు ఆయన వనవాసంలాగే జీవించాడు. నేల మీదే కూర్చున్నాడు, నేల మీదే భోజనం చేశాడు, నేల మీదే పడుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో సింహాసనం కాదు, ఏ ఆసనమూ ఎక్కలేదు ఆయన. ఆ సింహాసనం మీద రాముని పాదుకలు పెట్టాడు. నిజమైనటువంటి భ్రాతృభక్తి కాదమ్మా, ధర్మం పట్ల భక్తి. ధర్మం, నా ధర్మం ఏమిటి, నేను రాజును కాదు, అన్నగారే రాజు, ఆయన రాజ్యం నాకు ఇచ్చాడు అంటే నేను ఇలాగే పరిపాలించాను. ఇంతకు మించి ఒక్కసారి ఆ సింహాసనానికి ఎక్కాడు అంటే వెనకాల ఫెవికాల సీసా ఇస్తాడు ఎవడో, అంటించేసుకుంటుంది ఇంకంతే, ఇంకా ఊడు రాదు అది. వీడు మామూలుగానే ఎక్కుతాడు, వెనకాల ఒకడు ఇస్తాడు, వాడికి ఫెవికాల్ ట్యూబ్ ఒకటి ఇస్తాడు, కాస్త రాసుకోండి బాగుంటుంది, ఇక అంతే అంటుకుంటుంది, ఇంకా వదలడు దాన్ని. అలా చాలా జరిగాయి, ఆధునికంగా ప్రాచీనంగా కూడా చాలా కథలు ఉన్నాయి అలాగే. అటువంటి అవకాశం కూడా భరతుడు ఇవ్వకపోవడమే, అది మనం నేర్చుకోవాలండి. అవకాశాలన్నీ బాగుంటే ఏదో ఉండడం కాదు, అసలు చెడిపోయే అవకాశం ఉంది, ఇక్కడ అవకాశం ఉంది, పరిస్థితి ఉంది అంటే అక్కడికి వెళ్ళనేకూడదు. తాడి చెట్టు కింద కూర్చున్న తర్వాత నువ్వు ఏం తాగినా కళ్ళనే అంటారు దాన్ని. లేదండి నేను పాలు తాగానండి, కాఫీ తాగానండి, కుదరదు. అక్కడెందుకు కూర్చోవడం, కాఫీ తాగే చోట అది. మంచిది, మా మిత్రుడు ఏదో రకరకాలుగా ఉంటానండి, నేను మాత్రం బాగానే ఉంటాను, నువ్వు బాగానే ఉన్నప్పుడు వాళ్ళెందుకు నీకు మిత్రుడయ్యారు, ఆ సాంగత్యం వదిలేయాలి. అందుకని ఆ భరతుడు ఎదురు చూస్తూ ఉంటే హనుమంతుడు ముందే వెళ్ళి కబురు చెప్పాడు. ఆ పుష్పక విమానంలో వెడుతున్నటువంటి రాముడు హనుమత్ సీతా లక్ష్మణ సమేతంగా వెడుతూ ఉంటే ఆ శబ్దం వినపడింది. దాన్ని విశ్వనాథ వారు చాలా అందంగా వర్ణిస్తాడు. విన్సు ఇంకా ఈ కయ్యి బిడ్డ అంటూ ఒక్కసారిగా భరతుడు ఆ అని అరిచాట ఆనందంగా. రాముడు వస్తున్నాడు, అంత ఆనందంగా ఎదురు చూస్తున్నాడు అనమాట. ఎక్కడైనా ఒక వారం రోజులు విదేశాలకు వెళ్ళినటువంటి ఆఫీసర్ గారు తిరిగి వస్తున్నాడంటే కింద ఉద్యోగులు ఏమవుతారు, వచ్చాడా సంత మళ్ళీ గొడవ, ఇంకో 10 రోజులు ఉండకపోయాడా అంటాడు. ఇప్పుడు పనే కొట్టడానికి అది సుఖంగా ఉంటుంది. భరతుడు రాజ్యం అప్పగించే తెలుసుకున్నాడు కాబట్టి, త్యాగమూర్తి కాబట్టి ఆనందంగా చూస్తున్నట్ట. మామూలుగా సింహనాదం చేయలే, యా అని సింహనాదం చేసేట మా అన్నయ్య చూస్తున్నాడు. ఆ సింహనాదం ఎలా ఉందంటే జైత్రయత్రంచ శ్రీ మధుసూదనస్య పవమాన అపూర్ణ శంఖధ్వని అంటాడు కల్పవృక్షంలో మహానుభావుడు. జైత్రయత్రంచ శ్రీ మధుసూదనస్య పవమాన పూర్ణ శంఖధ్వని. 5000 ఏళ్ళు మధుకైటభులతో యుద్ధం చేసిన తర్వాత, జయించిన తర్వాత ఆ విజయాన్ని లక్ష్మీదేవికి చెప్పడం కోసం వైకుంఠానికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు పాంచజన్యాన్ని పూరిస్తే ఆ శంఖధ్వని ఎలా ఉందో భరతుని సింహనాదం అలా ఉంది అన్నాడు విశ్వనాథం. గొప్ప ఔచిత్యం ఇందులో ఒట్టి నాదం కాదు, భరతుడు ఆ శంఖం యొక్క అవతారం. రాముడు శ్రీ మహావిష్ణువు, ఆదిశేషువు లక్ష్మణుడు,
శంఖమేమో భరతుడు, చక్రమేమో శత్రుఘ్నుడు. సరిగ్గా ఆయన శంఖం అవతారం కాబట్టి విశ్వనాథ వారు పరమౌచిత్యంగా ఆ శంఖనాథంలాగే ఉంటుందండి, భరతుడు అరిస్తే ఇంకోలా ఎలా ఉంటుంది అన్నాడు. అది కవి ఔచిత్యం. 10 గ్రంథాలు రాసినవాడు పద్యం రాస్తే అలా ఉంటుంది, 10 గ్రంథాలు చదివినవాడు పద్యం రాస్తే అలా ఉంటుంది, ఏమీ లేకుండా రాస్తే వేరుగా. అలాంటి భరతుడు సీతను చూశాడు, రాముణ్ణి చూశాడు, లక్ష్మణుని చూశాడు. వెంటనే వెళ్ళి సీతాదేవి పాదాలకి నమస్కారం చేశాడు. ఆవిడిలా శిరస్సు మీద చేయబెట్టి ఆశీర్వదించింది. ఇద్దరి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు. ఆనందం అని మనం అనుకుంటున్నాం, దాన్ని మనం వర్ణించలేం, అది ఏ భావమో మనం వర్ణించలేం. భరతుడు వచ్చి సీత పాదాలకి నమస్కారం చేస్తే ఆయన శిరస్సు సీత పాదాలు దాకగానే వర్ణించడానికి కాళిదాసు ప్రయత్నిస్తున్నాడు. ఆయనకి సాధ్యం కాకపోతే ఎవరికి సాధ్యం కాదు. ఆయనకి ఎంత బాగా సాధ్యమైందో చూడండి. లంకేశ్వర ప్రణతి భంగ దృఢం వ్రతం తత్, లంకేశ్వర ప్రణతి భంగ దృఢం వ్రతం తత్, వంద్యం యుగం చరణయోర్జనకాత్మజాయాక, వంద్యం యుగం చరణయోః జనకాత్మజాయాక, జ్యేష్ఠానువృత్తి జటిలం చ శిరోస్య సాధోః, జ్యేష్ఠానువృత్తి జటిలం చ శిరోస్య సాధోః, అన్యోన్య పావనమభూత్, అన్యోన్య పావనమభూత్, ఉభయం సమేత్య. ఎంత గొప్పవాడైనా, అంతకంటే ఎంత గొప్ప వ్యక్తికి పాదాభివందనం చేసినా ఆయన అర్హుడు కాబట్టి వీరు చేశారు అంటారు కానీ ఈయన వల్ల వారు పవిత్రులయ్యారు, వారి వల్ల వీరు పవిత్రులయ్యారని అనరండి. ఈ సాహిత్యంలో ఈ ఒక్కచోట జరిగిందండి. అది నేను పరిశీలించినంత వరకు మరి ఎక్కడా కనపడదు ఈ ఔచిత్యం. ఈమె ఔచిత్యం అయ్యా అనుకున్నాను. సీతాదేవి పాదాలకి నమస్కారం చేసేట భరతుడు శిరస్సు వంచి శిరస్సు పాదాలకి తాకేలాగా. అందుకని కాళిదాసు ఆవిడ పాదాలని వర్ణిస్తున్నాడు, ఆయన శిరస్సుని వర్ణిస్తున్నాడు. రెండూ గొప్పవే. దేని గొప్పతనం దానికి ఉంది. భరతుడేం తక్కువడా, అతని త్యాగమేమైనా తక్కువదా? సరే సీతాదేవి ఎంత ఎక్కువదో అందరికీ తెలుసు, నేను చెప్పేది ఏమిటి అని. మామూలుగా ఏదో పాదాలు పవిత్రములు మిథిలానగరంలో పుట్టాయి, జనక మహారాజుకు పుట్టాయి, లక్ష్మీదేవి పాదాలు, అది కాదండి. ఒక వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా ఎప్పుడు పవిత్రం అవుతారు అంటే శీలం బాగున్నప్పుడే. ఖచ్చితంగా శీలం ఒక్కటే దానికి ప్రమాణం. ఎంత చదువుకొని, ఎంత జ్ఞానం ఉండని, ఎంత అధికారం ఉండని, ఏముండని, శీలం భ్రష్టమైంది అంటే అనవసరం, బతుకైపోయినట్టే, ఇక మాట్లాడే యోగ్యత లేనట్టే లెక్క. అదొక్కటేనా అనొద్దు, అదే ముఖ్యం. అతనికి వాద్య కుల్యయగు అగ్ని జలంబగు మేరు శైలమంచిత శిలలీల నుండు మద సింహము జింక తెరంగు దల్పు కోపిత ఫణి పూలదండయగు భీష్మ విశంబు సుధారసంబగున్ క్షితిజన సమ్మతంబగు సుశీలము అదెవ్వని ఎందు శోభిలు. భూమిలో అందరూ ఆశ్చర్యపోయేటువంటి సత్ప్రవర్తనశీల సంపద ఏ స్త్రీలో ఏ పురుషుల్లో ఉంటాయో వాడు వెడితే సముద్రం చిన్న కాలం అయిపోతుంది అన్నాడు, పర్వతం చిన్న మట్టిబెడ్డ అవుతుంది అన్నాడు భర్తృహరి సుభాషితాలు. అటువంటిది సీతాదేవి. అందుకని ఎలా వర్ణిస్తున్నాడంటే లంకేశ్వర ప్రణతిభంగ దృఢవ్రతం. ఆ పాదాల మీద పడి రావణాసురుడు రోజుకో 10 సార్లు బతిమాలాడు, నన్ను ఏలుకో. ఎవరైనా ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళని ఏలుకుంటారు. వీడు సన్నాసి అయిపోయి ఇంద్రియ వ్యామోహానికి లోనే సీత కాళ్ళ మీద పడి నన్ను ఏలుకో అని సరే. అలా 100 సార్లు రోజుకొచ్చి కాళ్ళ మీద పడినా సరే తిరస్కరించిన దృఢవ్రతం కలిగిన పాదాలకి భరతుడు నమస్కారం చేశాడు అనడండి. అది కాళిదాసుకి సీత పట్ల ఉండేటువంటి గౌరవం. ఆ సత్ప్రవర్తన అనేది అంత గొప్పది. మామూలు పాదాలు కాదండి, ఏదో లక్ష్మీదేవి పాదాలు, వైకుంఠం నుంచి వచ్చిన పాదాలు, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదం, అది వేరే వర్ణన, ఆ దృష్టి వేరే. ఆ వ్యక్తికి పవిత్రత, స్త్రీకైనా పురుషుడినైనా ఎక్కడి నుంచి చూసినా క్యారెక్టర్, శీలం. దానికి ఇవాళ కలియుగంలో మనం 100 మాటలు చెప్పాల్సి వస్తుంది. అది ఎందువల్ల ముఖ్యమో చెప్పినా అర్థం కావట్లేదు. లంకేశ్వర ప్రణతిభంగ దృఢవ్రతం తత్. ఎన్నోసార్లు వాడు కాళ్ళ మీద పడి ఏడిస్తే చేపో సిగ్గులేదు. ఇంకా అసలు వాడితో మాట్లాడడం ఇష్టం లేక ఓ గడ్డి పరకు దొరికితే అడ్డం పెట్టుకుంటుంది. అదిగో ఆనాడు మా గరికిపాటి ఉపయోగపడింది కాబట్టి మేము ఇవాళ ఈ స్థానంలో ఉన్నాం. సీతాదేవికి ఆ మాత్రం ఉపయోగపడ్డాం కదా, గడ్డి పరకు లేకపోతే ఏదో ఇబ్బంది పడేది, కాసేపు ఒక అరగంట ఇంకొక గంటకి ఏదో దొరికేది అనుకోండి. కానీ మేము దొరికాం, మా అదృష్టం. అందుకని ఓ గడ్డి పరకు అడ్డమడు, దీంతోనైనా మాట్లాడతారా, నీతో మాట్లాడాను సన్నాసి. నేను సన్నాసి వేషంలోనే వచ్చి కదా వాడు మోసం చేశాడు, సన్యాసుల పరువు తీసేలాగా.
అన్నిసార్లు అంతటి చక్రవర్తి అయిన వాడు యావత్ భూమండలాన్ని జయించాడండి. రావణాసురుని యొక్క నిజమైన పరాక్రమం మీకు తెలియాలంటే యుద్ధకాండతో ఆపేయకూడదని రామాయణం ఉత్తరకాండ చదవాలి. ఉత్తరకాండలో 90% రావణాసురుడు కథ, రాముడు కథ లేదు అందులో. నేను వాల్మీకి ఉత్తరకాండ, తిక్కన గారి నిర్వచనోత్తర రామాయణం, కంకంటి బాపురాజు గారి ఉత్తర రామాయణం 3 చదివి మాట్లాడుతున్నాను. ఈ మధ్య పని కట్టుకుని 3 ఒకేసారి చదవాలని పెట్టుకుని పొద్దున్న పూజలో భాగంగా వాల్మీకి రామాయణం ఉత్తరకాండ పెట్టుకుని, షూటింగ్కి వెళ్ళినప్పుడేమో కంకంటి బాపురాజు గారు ఉత్తర రామాయణం పెట్టుకుని, మధ్యాహ్నం 2:30కి నిద్రపోయి లేచిన తర్వాత తిక్కన గారి నిర్వచనోత్తర రామాయణం పెట్టుకుని చదివా. 3 మధ్య మంచి తులనాత్మక అధ్యయనం చేస్తున్నాను. బ్రహ్మాండంగా ఎలా ఉంది, మంచి అభిరుచి భగవంతుడు అవకాశం ఇచ్చాడు అని చేస్తూ ఉంటే అది చాలా విశేషాలు ఉన్నాయి ఉత్తరకాండలో. మనం నిజానికి ఉత్తరకాండ అంటే తరువాతే అని కాదు అర్థం. ఉత్తరం అంటే జవాబు. మామూలుగా యుద్ధకాండ వరకు రామాయణంలో 6 కాండల్లో అనేక రకాలుగా మనకు వచ్చే సందేహానికి ఉత్తరకాండలో సమాధానం దొరుకుతుంది. హనుమంతుని జన్మవృత్తాంతం అక్కడ ఉంటుంది, ఉత్తరకాండలో ఉంటుంది. హనుమంతుడికి ఎందుకంత బలం ఉండి కూడా వాలిని ఎందుకు జయించలేదండి? హనుమంతుడు తలుచుకుంటే వాళ్ళు ఎంతసేపు అండి? సుగ్రీవుడు ఏమిటంటే సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉండడం ఏమిటండి? దీనికి సమాధానాలన్నీ ఉత్తరకాండలో ఉంటాయి. వాయుదేవునికి సంతానంగా ఈశ్వర వరప్రధానంగా పుట్టినటువంటి బలవంతుడైన హనుమంతుడు చిన్నతనంలోనే సూర్యుడిని అందుకునేటువంటి ప్రయత్నం చేసిన వాడు, సూర్యుని దగ్గర నవవ్యాకరణాలు నేర్చుకున్నవాడు. ఎంతైనా ఉపాధి దాని చికాకు దానికి ఉంటుందండి. ఆయన వానర శరీరంలో ఉన్నాడు, వచ్చింది. ఆయన కాంతి చాలా ఎక్కువ, ఈ శరీరం చాలా చిన్నది. అంటే వోల్టేజ్ ఎక్కువ, బల్బు చిన్నది. విషయం అది పేలిపోదా? హనుమంతుని యొక్క కాంతికి ఈ వానర శరీరం ఎక్కడ తట్టుకుంటుంది? నర శరీరమే తట్టుకోలేదు, దేవతల శరీరం తట్టుకోలేదు, ఒక మహర్షి శరీరం అయితే తట్టుకుంటుంది. వోల్టేజ్ లోపల చాలా ఎక్కువ. ఈ కోతి శరీరం ఏమో సరిపోతుంది, తప్పనిసరి ఉన్నది. ఎందుకంటే రావణాసురుని చంపడానికి అలా అయితే కానీ కుదరదు. అందుకనే ఆ శరీరం కారణంగా కొన్ని ఇబ్బందులు పడ్డాడు పాపని. చిన్నతనంలో ఆ కోతి అవ్వడం కారణంగా ఆ మహర్షుల ఇళ్ళకి వెళ్ళి అక్కడ కొండలో పెడతలన్నీ పగలగొట్టేవు. బలం ఎక్కువ, పడగొట్టమే. దాంతో ఒళ్ళు మండి ఓ మహర్షి చెప్పించాట, అయ్యి బాబు చాలా ప్రమాదంగా ఉంది, ఈయనతోటి ఉపయోగపడేలా చేయాలి కానీ బలం ఇలా పాడు చేస్తే ఎలా కానీ, అసలు ఈయన బలం ఎటువంటిదో ఈయనకి ఇతరులు ఎవరో చెప్పే వరకు తెలియకుండుగాక అన్నట్ట. అది మహర్షి ఇచ్చిన శాపం. ఎందుకంటే ఈ పిల్లాడికి ఈ బలం గుర్తుంటే లోకంలో ఏమండి బతకనివ్వడం, ముందే దూకేస్తాడు వెళ్ళి. ఈయన చేయవలసిన పనులే చెయ్యాలి, అనవసరమైనవి చేయకూడదు. అంటే ఈ స్మృతి ఏదో చెయ్యాలి మనం అని ఆ మహర్షి ఇచ్చి, అబ్బాయి మా ఇంట్లో అన్నీ పడగొట్టేస్తే ఎలాగయ్యా, నువ్వు ఎంత హనుమంతుడు అయితే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే మేధాశక్తి కానీ లోపల తపశ్శక్తి కానీ ఎంత గొప్పదైనా దానికి తగిన శరీరం కనుక లేకపోతే వికృతి పరిణామాలు జరుగుతాయండి. అందుకని మనం ఏదో ఉపవాసాలు ఇంకోటో మరీ అతిగా శరీరం పాడైపోయేలా చేయకూడదు. శరీరం తట్టుకోలేదు అది. కొంతమంది ఉంటారు ప్రాణులు, నాబోటిగాడు 2 ఇడ్లీ పడితే కానీ ఏం చేయలేరు. వాళ్ళు శుభ్రంగా ఏకాదశి నాడైనా ఆ 2 ఇడ్లీ ఏడో పడేసి రామకృష్ణ అనుకోవడం మంచిది, గొడవలేదు. భగవంతుడికి ఏం కోపం రాదు, నీ ఇడ్లీని బట్టి వరాలు ఇవ్వడు ఆయన. ఇక అందుకోసం బలవంతంగా బిగించుకుని తినడం మానేసి ఇంకా ఈశ్వర స్మరణ లేదు, ఇడ్లీ స్మరణే ఏమిటో మానేసాం పొద్దునుంచి. మరి రేపు పొద్దునుంచి తినచ్చులే, అదో కర ఇక్కడ ఓ స్వప్నం. ఇంత బాధపడే బదులు ఆ 4 ఇడ్లీ ఏదో కాస్త అల్లపచ్చడి వేసుకొని లాగించేసి తర్వాతే పారాయణ చేసుకుంటే దేవుడు ఏం కోపడ్డాడు. దేవుడు నిజంగానే ఆ తపశ్శక్తి మనలోకి వస్తే ఈ శరీరాలు తట్టుకోలేవు. ఆయన శరీరం ఆ ఇబ్బంది పడింది, కానీ ఉన్నాడు తప్పనిసరి. ఆ జన్మ అంతే, ఇంకది తర్వాత మళ్ళీ వెళ్ళే వరకు అంతే, కైలాసానికి వెళ్ళే వరకు అంతే. అందుకని అంత శక్తిమంతుడికి ఆ శాపం పనిచేసింది అక్కడ. అందుకే ఆయనకి ఎంతసేపు వాలి సుగ్రీవుడు ఇంతమంది యుద్ధాలు చేసి ఇది అవుతున్నా తనకింత బలం ఉంది కదా, అసలు రాముడిని ఆశ్రయించాల్సిన పని ఏమిటి? సుగ్రీవుడికి నేను మంత్రిగా ఉంటే ఉండుగాక, మంత్రి యుద్ధం చేయకూడదా, చేయలేదా అని ఆశ్చర్యకరంగా మీకు సుందరకాండలో వార్ధి దాటేటువంటి సమయం వచ్చే వరకు హనుమంతుడు ఎవరిని చంపలేదు, ఎవరితోనూ కనీసం యుద్ధం చేయలేదు. మరి ఎవరితోనూ యుద్ధం చేయని వాడిని ఆశ్చర్యంగా తతో రావణ నీతాయ సీతాయ శత్రుకరీశనక ఈశ పదమన్వేష్టం చరణాచరితే పది. ఎలా అంటాడండి వాల్మీకి, అనౌచిత్యం కదా. శత్రుకరీశనక అంటే శత్రువుల్ని కృషింపజేశాడు. ఏ శత్రువుల్ని? ఎక్కడ? ఆయన యుద్ధమే చేయలేదే. అదే వాల్మీకి రామాయణంలో ధ్వని. ఆయన దాటవలసింది మామూలు సాగరం కాదండి, అది సంసార సాగరం. దాన్ని దాటేవాడికి కావలసింది బయట శత్రువులను జయించడం కాదు, అంతఃశత్రు కరీశనక. ఆ లోపల ఉండే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలను జయించిన మహానుభావుడండి. బయట శత్రువులు లెక్క
అక్కడ లంకకి వెళ్ళేసరికి పిడతల కింద పగలకోటి బారేసాడు మొత్తం అందరినీ. లోపల శత్రువులను జయించిన వాడికి బయట శత్రువులు ఎప్పుడూ సమస్య కాదు. మనం జయించలేక ఇబ్బంది పడుతున్నదల్లా లోపల శత్రువుల గురించి. బయట వాళ్ళు మనం చేయగలిగింది ఏం చేస్తారంటే మహా అయితే ప్రాణం తీస్తారు. మహా అయితే ప్రాణం, అంతకంటే ఏం తీయలేరుగా. ప్రాణం ఒకసారే పోతుంది, రెండోసారి పోదు. కానీ లోపల శత్రువులను జయించకపోతే వచ్చే కర్మ ఏంటంటే ఈ ప్రాణంతో ఇంకో జన్మెత్తాలి, ఇంకో జన్మెత్తాలి, ఇంకో జన్మెత్తాలి, ఒక 100 జన్మలు ఎత్తాలి. అంటే జయించవలసింది లోపల శత్రువుల్ని, బయట శత్రువులను సమస్య కాదు. బయటతో శత్రుత్వం వచ్చినా ఇబ్బంది లేదు, వాడు మనం చేయగలిగింది ఏం లేదు. మనకున్నదే వాడుకుంది, వాడుకున్నదే మనకు. మన కోసం ఏడిచేవాళ్ళు నలుగురుంటే వాడి కోసం ఏడిచేవాళ్ళు నలుగురు ఉన్నారు. దానికి ఏమిటి? వాడు ఎంత పెద్దవాడైనా మనం భయపడకల. భయపడాల్సిందల్లా ఈ లోపల శత్రువులకి. వాళ్ళని జయించిన తర్వాత ఆయన సముద్రం దాటాడు. అందుకే సంసార సాగరం అన్నాడు కాళిదాసు కూడా రామాయణం. శత్రువు కరిశనక అంటే అంతఃశత్రువు కరిశనక, లేదా అంతకుముందు ఆయన జయించిన శత్రువులు ఎవరున్నారు? అది ఆయన జీవితంలో ఒక విశేషం. లేకపోతే వాలి సుగ్రీవుడు ఇంత యుద్ధం అక్కడ జరుగుతుంటే రాముడు వచ్చే వరకు ఆగడం ఏమిటండి? హనుమంతుడికి తెలియదు ఆ ధర్మం. ఆయన ఇంత బలవంతుడు అనే విషయం ఎవరైనా వచ్చి ప్రత్యేకంగా హనుమ ఇంత బలం ఉంది కదా అలా చూస్తూ ఉన్నాము ఏమిటయా, నువ్వు వినియోగించమేమిటయా అంటే అవునా ఏమిటో ఎప్పుడూ ఆలోచించలేదు అంటాడంతే. సుగ్రీవుడి మాట అనలేదు ఎప్పుడు. హనుమ ఇంత బలం ఉంది కదయ్యా వాళ్ళలో దెబ్బ కొట్టి అనలా. ఎందుకంటే బలవంతుడైనా బలహీనుడైనా వీడు దుంపదగా సింహాసనం మీద ఉన్నవాడికి ఆ గర్వం ఉంటుందండి. వాడు కింద వాడిని పని చేయనివాడు. కిందవాడు ఎంత సమర్థుడైనా వాడు ప్రోత్సహించడు. ఎందుకంటే వీడిని ప్రోత్సహిస్తే వీడు నాకు వ్యతిరేకం అవుతాడని బెంగ. అందుకని వాడు సమర్థుడైన సర్లే ఈ పనికి నువ్వు వద్దు అంటాడు. వాడు బాగా చేయగలడు, అయినా వాడిని పెట్టాడు. ఎందుకంటే వాడు పేరు రావడం వీడికి ఇష్టం లేదు. పార్టీలో ఒక నాయకుడుగా ఉండేవాడు ఎప్పుడు కింద వాడిని ఎదగనేడు. అందుకే ముఖ్యమంత్రి వాడే ఉంటాడు, పార్టీ అధ్యక్షుడు వాడే ఉంటాడు. నమశివాయ. కారణం అది. ఎందుకంటే వాడు ఇంకోని పెడితే వాడేదో అంటాడు, వీడేదో అంటాడు, ఎదగాలి, సమస్య వస్తుంది. సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. సంజీవ్ రెడ్డి కబురు చేశాడు, ఒక విషయం ముఖ్యంగా మీతో మాట్లాడాలి ప్రధానమంత్రి, ప్లీజ్ మీట్ మీ అని లెటర్ రాశాట. నెహ్రూ గారికి వచ్చేసింది. అది మరి నన్ను కలవమంటారా ప్రధానమంత్రి? కలవాలి, మరి పార్టీ అధ్యక్షుడిని కలవాల్సిందే, ఆయనకి అధికారం ఉంది. సంజీవ్ రెడ్డి అడుగుతాడు. కొంచెం నెహ్రూకు ఉండేది తెలుసు కదా, అందుకని వెంటనే ఫోన్ చేశానట్ట, మన సంజీవ్ రెడ్డిగా కలవాలా పార్టీ అధ్యక్షుడిగా కలవాలా అన్నట్ట. సంజీవ్ రెడ్డి తక్కువవాడు కాదు, తెలుగువాడు, ఆ మాత్రం తెలియదా అన్నట్టు. అయిపోయింది. వెంటనే వెళ్ళి కలిశాడు, నెహ్రూయే కలిశాడు. కలిసి మీ ఆత్మాభిమానానికి సంతోషిస్తున్నాను అన్నాడు. తెలుగు వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారు అన్నాడు. మనం సంతోషించాలి. ఇటీవల పత్రికల్లో చదివి సంతోషించావు, ఈయనలో కూడా ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయా అనుకున్నాను నేను. అందుకని పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి పార్టీ అధ్యక్షుడు ఒకరే ఎందుకు ఉంటారు అంటే కారణం ఇదండి. సుగ్రీవుడు రాజు కాబట్టి హనుమంతుడు ఎంత సమర్థుడైనా ఎంత ప్రతిభావంతుడైనా ఆయన్ని ఎదగనివ్వలేదు. ఎదిగితే పోటీకి వస్తాడు. హనుమంతుడి ముందు సుగ్రీవుడు వాలి నిలబడలేడు. హనుమంతుడు అసలు అవన్నీ కోరుకునే రకంగా దానికి రామనామం తప్ప మరొకటి తెలియదు. అందుకని ఈ పదవులు పోటీలు అవన్నీ అసలు ఎప్పుడైనా ఎవడన్నా చెప్పినా అవన్నీ మనకి ఎందుకు, మన పని మనం చేసుకుంటున్నాంగా. మంత్రి అంటే ఏమిటి? రాజు చెప్పిన పని చేయాలి. సుగ్రీవుడు చెప్పిన పని మనం చేద్దాం, ఎందుకు వచ్చిన గొడవ అని. సుగ్రీవుడు చెప్పిన పని ఏమిటంటే తర్వాత వెళ్ళే బృందానికి అంగదుని నాయకుడిగా నియమిస్తే వీడి వయస్సు ఎంత, వీడి జాతకం ఎంత, అంగదుడు ఆంజనేయుడు ముందు ఆయన చెప్పినట్టు అన్నాడు. ఏదైనా విషయం వస్తే అంగదుడిని అడిగాడు, నువ్వు చేయమంటావా అని అడిగాడు, వద్దంటే మానేశాడు. అంటే ఒక నాయకుడుగా ఉండడమే కాదంటే నాయకుడిని గౌరవించే విషయంలో కూడా హనుమంతుడిని మించిన వాళ్ళు లేరు. హనుమత్ జయంతినాడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ విషయం. ఒక సభ వెనకాల వాడు రెండో అనుచరుడు అంటామే, నాయకుడు కాదు, అనుచరుడు లక్షణాలు కూడా మనం రామాయణంలో లక్ష్మణుడి నుంచి విభీషణుడి నుంచి హనుమంతుడి నుంచి ప్రత్యేకంగా తెలుసుకుంటాం. అటువంటి శీల సంపద కారణంగానే హనుమంతుడైనా భరతుడైనా లక్ష్మణుడైనా సీత అయినా రాముడైనా ప్రధాన పాత్రలుగా ఇప్పటికీ ఆదర్శ మూర్తులుగా ఉన్న లక్షల ఏళ్ల తర్వాత కూడా రామాయణం చెబుతారు అంటే ఇంతమంది వచ్చి వింటున్నారు అంటే దాని వైభవం మనకి తెలుస్తూనే ఉంది. వేరే చెప్పక్కర్లేదు ఆ విషయం. లంకేశ్వర ప్రణతిభంగ దృఢవ్రతం తతు, ఎన్నిసార్లు ప్రార్థించినా లంకేశ్వరుడికి రొంగనటువంటి దృఢ నియమం కలిగిన పాదాలను ఎందుకంటున్నాడంటే వాడు ఆ కాళ్ళ మీదే పడ్డాడు. వంద్యం యుగం చరణయోర్జనకాత్మజాయాక, అటువంటి సీతాదేవి యొక్క పాదాలు నమస్కరింపదగినవి. వాటికి నమస్కరించిన శిరస్సు కూడా సామాన్యమైంది కాదుట. జ్యేష్ఠానువృత్తి జటిలం చ శిరోస్య సాధోహో, ఎవరైనా
అన్నగారి ఆస్తి కొంతకాలం చూడవయ్యా, తర్వాత మా పిల్లాడు చిన్నవాళ్ళే ఉన్నాడు, ఏ అన్నగారైనా మరణించే స్థితి వచ్చిందనుకోండి క్యాన్సర్ వ్యాధితో, అతనికి భార్య కూడా ఉందో లేదో, పోనీ ఉన్నా సరే భార్య పిల్లలు ఉన్నారయ్యా, కాస్త తమ్ముడు కాస్త మా వాడు పెద్ద అయ్యే వరకు వాడు చూడ కాబట్టి మైనర్ కాబట్టి సంరక్షకుడుగా నీ పేరు పెడుతున్నానయ్యా, నువ్వు చూడవయ్యా అని చెప్పి ఆ అన్నగారు కన్ను మూస్తే ఈ మైనర్ వాడు మేజర్ అయ్యేసరికి బస్ స్టాండ్లో బెచ్చగాడ కింద ఉండడం ఖాయం. నిన్న పేపర్లో వచ్చిన వార్త చూసుకోండి, 50 ఎకరాల జమీందారైనటువంటి కుర్రాన్ని ఖమ్మం జిల్లా పాల్వంచలో 16 ఏళ్లప్పుడు తండ్రి పోతే బంధుమిత్రులు మొత్తం మోసం చేసి 50 ఎకరాలు లాక్కుని వాడిని బిచ్చగాడి కింద పంపించారు. వాడు అన్నం అనే ఆశ్రమంలో ఉంటున్నాడు. నిన్న పేపర్లో జరిగింది. మెంటల్ షాక్ వచ్చేసింది. 50 ఎకరాల పొలవాన అది నాకు దక్కలేదా? తండ్రి పోయే వయస్సు 16 అండి. 16 అంటే కొంచెం జ్ఞానం ఉంది. అప్పుడే మొత్తం చేరిపోయారు అన్నదమ్ములు, అప్పచెల్లులు, మేనత్తలు, మేనమామలు అందరం. మేము చూస్తాం మీ నాన్న లేడు, మీ అమ్మ లేడు కదా అని చేరిపోయారు మొత్తం. వాడు చేస్తే అంతకాలు పెట్టించేసుకున్నారు. వీడు పాపం అప్పటికే తల్లిదండ్రి కోల్పోవడం వల్ల వీళ్ళు ఏం చెప్తే అది నమ్మేసాడు. ఎవరు కాస్త ఆడవాడి దగ్గర అయితే అమ్మ అనుకునేవాడు, మగాళ్ళ దగ్గర అయితే తండ్రి అనుకునేవాడు. వాడు ఏం చెప్తే మా అన్నం పెట్టింది వాడు సంతకం పెట్టాలంటే పెట్టేసేవాడు. మొత్తం 50 లాగేశారండి. వాడికి కొంతకాలానికి అర్థమయ్యి షాక్ వచ్చి పిచ్చేడిపోయాడు, బెడికెట్టేశారు. ఇప్పుడు పాలవంచలో అన్నం అని ప్రభుత్వ ఆశ్రమంలో ఉన్నాడు. ఆశ్రమం పేరే అన్నం. మీరు చూసుకోండి పత్రికల్లో. ఇటువంటి ప్రపంచం ఇప్పుడు మనం చూస్తున్నామే. అన్నగారు వెళ్ళిపోయి 14 ఏళ్ల పాటు నేను రాను అంటే ఆ సింహాసనం మీద ఆయన పాదుకలను పెట్టి కింద కూర్చుని ప్రజలేమన్నా విజ్ఞప్తి చేస్తే ఆ కాగితాన్ని మళ్ళీ పాదుకలు పెట్టి పాదుకల దగ్గర పెట్టి సుమంత్రుని సలహా ప్రకారం, వశిష్ఠుని సలహా ప్రకారం 14 ఏళ్ళు నిర్మమంగా నిరహంకారంగా రాజ్యం చేసినటువంటి భరతుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన పరమహంస పరివ్రాజకాచార్యతో సమానం కాదా? అది కాళిదాసు మాట. జ్యేష్ఠానువృత్తి జటిలం చ శిరోస్య సాధోః. సీతాదేవికి నమస్కారం చేసిన ఆ శిరస్సు కేవలం తనంత తానే పవిత్రం అండి. సీతకి పవిత్రం నమస్కారం చేయడం వల్ల మరీ పవిత్రమై ఉండొచ్చు. తనంత తానే పవిత్రం అంటే ఆయన దండం పెడుతుంటే సీతకి అనిపించింది అనమాట మనస్సులో. ఆ భావాన్ని కాళిదాసు అదేమిటి బాబు మరిదైతే కావచ్చు, ఇతను ఎటువంటి వాడు 14 ఏళ్ళు రాజ్యం ఇస్తే ఇలా జడలు అట్టలు కట్టేసుకుంటారు. వనవాసంలో మేము ఎలా ఉన్నాం, ఇతను అలాగే ఉన్నాడు. అటువంటి శిరస్సు నాకు తగిలించడం వద్దు నాన్న వద్దు. అదేమిటమ్మా నువ్వు తల్లివి ఎంత బాధలు పడ్డావు తల్లి మా వల్ల. మేము వనవాసానికి పంపకపోతే ఈ దిక్కుమాలిన గొడవ అంతా ఉండేది కదా, రావణాసురుడిది. హాయిగా ఇంట్లో ఉండేవాడమా, మా వల్ల వనవాసానికి వెళ్ళావమ్మా, మా అమ్మ వల్ల మేము ఎంత పాపం చేసాం తల్లి అని ఆయన భావిస్తున్నాడు. ఆవిడేం భావిస్తోందంటే ఏదో నువ్వు ఎంత త్యాగమయ్యా, అటువంటి శిరస్సును ఆపాదాలకు తగిలించడం ఏమిటయ్యా అని ఆవిడ వెనక్కి లాక్కుంటుంది. అందుకే అంటున్నాడు ఆయన జ్యేష్ఠానువృత్తి జటిలం చ. అన్నగారే ఒక బికారై ఒక జడదారై అరణ్యాలకి వెళ్ళిపోతుంటే అవసర బొజ్జ దొరికింది కదా అన్నగారు రాజ్యం నొక్కేయకుండా 14 ఏళ్ల పాటు ఎటువంటి అహంకారాలు మమకారాలకి లోను కాకుండా, ఎటువంటి స్వార్థాలకి పక్షపాతాలకు లోను కాకుండా 14 ఏళ్ల పాటు ఆ రాజ్యాన్ని పువ్వుల్లో పెట్టినట్టుగా కాపాడి తిరిగి పువ్వుల్లో పెట్టి రాజ్యానికి అన్నగారికి అప్పగించినటువంటి ఈ మహాసాధువు పరమ హర్మహంస ఆచార్యుల కంటే ఏమైనా తక్కువ అవుతాడా? అటువంటి ఆచార్యులు ఎవరైనా పాదాలకి నమస్కారం చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? అయ్యో మీరేమిటండి అంటాం కదా. అలాగే అనుకుంది సీతాదేవి. అది కాళిదాసు భావన. ఎంత గొప్పదండి. ఒక్కొక్క మహాకవి ఎంత బాగా చెబుతారండి. జ్యేష్ఠానువృత్తి జటిలం చ శిరోస్య సాధోః అన్యోన్య పావనమభూత్ ఉభయం సమేత్య. అందుకే ఏమంటున్నాడంటే ఆ పాదాల వల్ల ఈ శిరస్సు పవిత్రమైంది. ఇంకో మాట చెబుతున్నాను, మీరు మరోలా అనుకోకండి. ఆ శిరస్సు వల్ల ఈ పాదాలు కూడా మరింత పవిత్రమయ్యాయి అన్నాడు. ఏది పవిత్రమో చెప్పలేక తూకం ఎవరు తోస్తారండి? మంచి చెడ్డ అంటే తోస్తాం కానీ ఇద్దరు మంచివాళ్ళ గురించి మాట్లాడమంటే ఎలా తోస్తామండి? ఇద్దరు సమానమైనప్పుడు. మంచి చెడ్డ అంటే వేరు చేస్తాం. ఇద్దరు మంచివాళ్ళే. ఎవరు ఎక్కువ మంచివాళ్ళు అంటే ఏం చెబుతాం? లెక్కలు ఎలా తేలుతాయి? అది కాళిదాసు యొక్క వర్ణనాశక్తి. అలాగా నమస్కారం చేసి, ముఖ్యంగా రాజపత్రునికి నమస్కారం చేస్తుంటే కౌశల్య చేయించుకుంది, సుమిత్ర చేయించుకుంది, దగ్గరికి తీసుకున్నారు, కౌగులించుకున్నారు. అంతవరకు వరసలో నుంచి ఉన్న కైక వెనక్కి వెళ్ళిపోయింది. ఆవిడ భావన ఆవిడకుంటుంది. పాపం అసలు నాకు యోగ్యత ఉందా, నా వల్ల కదా వెళ్ళింది, పాటలు పడ్డారు. బిడ్డ నేను వెళ్ళి స్వయంగా నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను రావయ్యా అన్నా రాలేదే. అటువంటి రాముడు నాకు నమస్కారం చేయడం అన్నా సరే రాముని దృష్టి వేరు ఖచ్చితంగా. ఆ కాలంలో తనతో పాటు వాళ్ళు ఉన్నవాళ్ళెవరూ అపరాధాలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేసినా సరే ఆ అపరాధ భావం వాళ్ళ మనస్సులో ఉండద్దు. రాముడు అక్కడ ఉన్నాడు అంటే భూమండలం అంతా పవిత్రం కావలసిందే. రామాయణం గొప్పతనమే అది ప్రత్యేకంగా.
అందుకే రాముడు కైకేయి కొంచెం వెనక్కెడితే వెతుక్కుంటూ, అమ్మా నువ్వు వెనక్కెడతావేమిటమ్మా, నువ్వేం తప్పు చేశావు అని నమస్కారం చేసేట. అక్కడ చెబుతున్నాడు కాళిదాసు రాముడు భావం ఏమిటో ఏమన్నాడు. కృతాంజలిస్తత్ర యదంబ సత్యాత్ నా భ్రశ్యత స్వర్గఫలాత్ గురుర్నక. నువ్వు మాకు చేసిన ఉపకారం ఇంత అంతా కాదమ్మా, అది అపకారం అని ఎవరన్నారు? నేనైతే అన్నాను. అసలు వాడిని నేను అన్నప్పుడు నీకెందుకు ఆ బాధ? ఇంకా లోకంలో 100 రకాలంట. కృతాంజలిస్తత్ర యదంబ కృతాంజలిస్తత్ర యదంబ సత్యాత్ నా భ్రశ్యత స్వర్గఫలాత్ గురుర్నః తచ్చింత్యమానం సుకృతం తవేతి తచ్చింత్యమానం సుకృతం తవేతి జకార లజ్జాం భరతస్య మాతుః జకార లజ్జాం భరతస్య మాతుః. అమ్మా, మా నాన్నగారికి స్వర్గం దక్కింది, ఆయన ప్రాణం పోయినా సరే స్వర్గం దక్కింది అంటే నువ్వు కారణం. అసత్యం మాట్లాడేవాడెవడు స్వర్గంలో ఉండడు. స్వర్గఫలం దక్కాలి, పోనీ భోగాలే అనుకుందాం, స్వర్గంలో ఉండే దివ్య భోగాలే అనుకుందాం, అవి అనుభవించాలి అంటే ఇక్కడ నీతి నియమాలతో ఉండవలసిందే. అందుకే వైకుంఠపాళి ఆట మీరు గమనించండి. కింద యజ్ఞం బొమ్మ ఉంటుంది, యజ్ఞం ఉంటుంది. అక్కడ ఒక గడిలో 30వ గడిలో యజ్ఞం అని ఉంటుంది, 50వ గడిలో స్వర్గం అని ఉంటుంది, నిత్యం ఉంటుంది, మధ్యలో 20 గళ్ళు. యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది. యజ్ఞం చేసేవాడు మాట్లాడు, అబద్ధం ఆడే సమస్య లేదు. యజ్ఞ దీక్షలో ఉన్నంతకాలం మాట్లాడుకోవడం. అలాగే వైకుంఠం బొమ్మ ఉంటుంది, దాని కింద నిచ్చెన ఉంటుంది, ఒక 20 గళ్ళు నిచ్చెన ఉంటుంది. కింద గడిలో నిచ్చెన ప్రారంభంలో వైరాగ్యం అని ఉంటుంది, పైన వైకుంఠం అని ఉంటుంది. ఇక్కడ అన్నిటి మీద వైరాగ్యం ఉంటేనే అక్కడ వైకుంఠానికి వెడతాం. అలాగే కైలాసం ఉంటుంది, 30 గళ్ళు నిచ్చెన ఏకంగా, 30 గళ్ళు నిచ్చెన 87వ గడి నుంచి 117వ గడి వరకు ఉంటుంది ఏకంగా. ఆ గడిలో కింద నిచ్చెన కింద జ్ఞానం అని ఉంటుంది, పైన చివర కైలాసం ఉంటుంది. జ్ఞానంతో ఉంటే కైలాసానికి వెడతాం. ఉట్టినే పందెం వేస్తే నిచ్చెన ఎక్కుతామని కాదండి, అజ్ఞానం అది. నిచ్చెన ఎక్కడానికి పందెం ఎందుకు? దొడ్లో నిచ్చెన ఉంటుంది, ఎక్కచ్చు, దిగచ్చు, పడిపోవచ్చు. మన ఆటల వెనకాల ఉండే ఉద్దేశం అంతా ఇది. ఒక్క వైకుంఠపాళి ఆటలో 11 గళ్ళు, 11, 121 ఏకాదశి వ్రతం. ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని 11 సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారో వారు పరమపదాన్ని చేరుకోనట్టే, అనుమానం లేదు. అదే 11. ప్రతి నిచ్చెన వెనకాల, ప్రతి పాము వెనకాల ఇన్ని ఉద్దేశాలు ఉన్నాయి. బొమ్మలు, అందులో పాము బొమ్మ కూడా ఉంటుంది. ఏదో 75వ గడిలో ఓ పాము ఉంటుంది, పైన కర్కోటకుడు అని రాసి ఉంటుంది. కింద దాని 10వ గడిలోకి ఉంటుంది దాని తోక, అక్కడ పంది బొమ్మ ఉంటుంది. పాము గరవగానే ఏమవుతుంది? కిందికి వస్తాడు. పాము గరిస్తే కిందికి రావడం ఏంటండి? పాము గరిచిన వాడు ఎవడన్నా పైకి పోతాడు. అదే మాట. పాము గరిస్తే కిందికి రావడం ఏంటండి? పాము గరిచిన వాడు పైకి పోతాడు కదా. కానీ ఆటలో పాము గరిచిన వాడు కిందికి వస్తాడు. అంటే ఉద్దేశం ఏమిటి? అక్కడ పాము కరవడం రాకపోవడము కాదు. కర్కోటక పనులు చేస్తే జీవితంలో పందే పుడతావు. పిల్లలకి తెలిసిపోలే వెంటనే. 75వ గడిలో ఇలా వెళ్ళగానే కర్కోటకుడు అంటాడు వాడు చదివి తెలుగులో. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే కార్కోట్ కిట్ అంటాడు, వీడు చదవలేడు. కర్మది. అందుకే తెలుగు నేర్పాలి బాగా. కర్కోటకుడు అని చదువుతాడు. కిందికి రాగానే పంది బొమ్మ ఉంటుంది. అయ్యి బాబు, కర్కోటక పనులు చేస్తే మనం పందే పుడతాం అన్నమాట, చేయకూడదని నిర్ణయించుకుంటాడు. ఒక ఆట ద్వారా పిల్లలకి మొత్తం జీవిత నిర్మాణాన్ని నేర్పిన ఏకైక జాతి తెలుగు జాతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. నువ్వు వరాలు అడగకుండా ఉంటే, మేము ఆ కష్టమో సుఖమో ఏదైనా సరే పడకుండా ఉంటే, మా నాన్నగారికి అసత్య ఫలం వచ్చేదే కాదా? అసత్యం మాట్లాడినవాడు స్వర్గంలో ఉండడు. అంచేత నా తండ్రి ఈవేళ స్వర్గంలో ఉన్నాడంటే కారణం నువ్వు అడగడమే. నువ్వు అడగకపోతే మేము చెయ్యం కదా. మామూలుగా నాకు పట్టాభిషేకం నిర్ణయం అయిపోయింది, నువ్వు అడగకపోయి ఉంటే నేను పట్టాభిషేకంలో పెళ్లి కొడుకుగా కూర్చునేవాడిని. అది జరిగిపోయింది. నువ్వు అడగబట్టే కదా ఆ విషయం గుర్తొచ్చింది అందరికీ. అంచేత నువ్వేం తప్పు చేయలేదమ్మా. మా తండ్రి గారిని గురుర్నక స్వర్గఫలాత్ నా భ్రశ్యత. నా తండ్రి స్వర్గం నుంచి జారిపడకుండా శాశ్వతంగా స్వర్గంలో ఉన్నాడు అంటే అది నువ్వు చేసిన పనేనమ్మా. అందువల్ల చచ్చించమానం సుకృతం తమేతి. నువ్వు చేసింది పుణ్యమే అని మేము అనుకుంటున్నామంటే, అమ్మయ్య ఇప్పుడు నా పాపం పోయిందయ్యా రామచంద్ర, నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా అంటే మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. పాపాలు పోవాలి అంటే ఏ పాపం చేశామో మనమే మడత మంచం మధ్యలో కూర్చుని, అవి లేవు కాబట్టి డబుల్ కాట్ మంచం మధ్యలో కూర్చుని ఆలోచించుకుని ఎవడు మన వాళ్ళ బాధపడ్డాడో వాడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలమ్మా. గంగలో మునిగితే, గోదావరిలో మునిగితే పాపాలు పోవు, వాడి కాళ్ళు పట్టుకుని చెప్పాల్సింది.
మనకు అహంకారం బాగా ఎక్కువ. మనం ఎందుకు ఎడతాం, మనం ఎందుకు చెబుతాం అని మానేసి ఇక్కడికి వెళ్ళి మునుగుతాం. మనం దేవుడి దగ్గరికి వచ్చి ఏదో అన్నాలే అని చెప్పి ఆంజనేయ స్వామి ఊరుకుంటాడా? వాడు కూడా ఆంజనేయ స్వామి భక్తుడు. వాడికి క్షమాపణ చెప్పడానికి, వాడి కాళ్ళు అట్టుకోవడానికి, వాళ్ళ మనస్సు మారేలా చేయడానికి మనకు అహంకారం అడ్డు. అందుకని వేరే పుణ్యతీర్థాలు క్షేత్రాలు తిరుగుతాం మనం. లేకపోతే ఎంత పాపమైనా సరే, ఎవరు మన వల్ల బాధపడ్డారు? పాపం ఎప్పుడవుతుంది? ఇతరులు బాధపడితేనే కదా. వాడు సుఖపడితే పాపం ఎలా అవుతుంది? బాధపడ్డారు కదా మన వల్ల. ఆ పాడిన వాళ్ళ దగ్గర ఇగో నేనే చేశాను, తలకాయ నరికే, నేను ఒప్పుకుంటున్నా ఇక్కడ, ఇగో నాకే శిక్ష వేస్తావు, నువ్వే దేవుడు ఎక్కల నువ్వే అని అంటే వెంటనే క్షమిస్తారండి అసలు వాళ్ళు. అయ్యో తెలుసుకుని వచ్చావయ్యా, తెలుసుకుని వచ్చిపోండి, ఏదో పొరపాటు జరిగిందిలే, మా కర్మనాయన మా కర్మనాయన నువ్వేం చేస్తావు అని వాళ్ళే అంటారు. ఈ పాటి మాట అనడానికి మనకు అహంకారం అడ్డొచ్చేసి, దీనికోసం దీన్ని పోగొట్టడానికి కాశీ నుంచి రామేశ్వరం వరకు 100 సార్లు షటిల్ సర్వీస్ చేస్తాం. కానీ సాటి మనిషికి మనం క్షమాపణ చెప్పకుండా, కొండల్ని నదుల్ని చెట్లని పుట్లని గౌరవించినట్టుగా ఈ దేశంలో మనుషుల్ని గౌరవించరు. నా బాధ అలా అదే. మనుషుల్ని గౌరవించండి, మనుషుల్ని ప్రేమించండి. మనిషి చైతన్యవంతుడు. వాటన్నిటినీ మనం గౌరవిస్తాం. ఆ నది గొప్పది, ఈ కొండ గొప్పది, ఈ చెట్టు గొప్పది, ఈ పొట్ట గొప్పది. మనిషే పనికి మాలి వాడు ఇక్కడ. ఆ మనిషికి క్షమాపణ చెప్పాలి. సరిగ్గా కైకేయి చేసింది అదే. అందుకే కాలు వెనక్కి తీసుకోవడం అంటే క్షమాపణ చెప్పడమే. నాకు అర్హత లేదయ్యా వద్దయ్యా. ఎందుకంటే భరతుడంతటి వాడు దండం పెడుతుంటే సీతే కాలు వెనక్కి తీసుకుంటే, రాముడు దండం పెడుతుంటే కైకేయి వెనక్కి తీసుకోవద్దు. మరి ఇప్పుడు చేసిన తప్పు స్పష్టంగానే ఉంది. సీత ఏ పొరపాటు చేయకుండానే భరతుని యోగ్యతను బట్టి, అయ్యో అతని శిరస్సు నా పాదాలకి తాకచ్చా అనుకుంది ఆవిడ. యోగ్యతను బట్టి, ఆవిడ పొరపాటు వాళ్ళ కాదు, ఈవిడ చేసిన తప్పు కనపడుతుంది స్పష్టంగా. అందుకని ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది. అసలు నాకు యోగ్యత లేదు, నేను ఇక్కడ ఉండకూడదు, ఏదో వచ్చేసాను, కౌశల్య తీసుకొచ్చేసింది అనవసరంగానే. వెంటనే ఆ భావం పోయేలాగా రాముడమ్మ మేము క్షమించడం ఏమిటమ్మా, నువ్వు మాకు తల్లివి, నువ్వు చేసింది పుణ్యమమ్మా, అందువల్ల మా నాన్నగారు స్వర్గంలో ఉన్నారు. ఈ విషయం బయట పడకపోతే ఆయనకి నీకు మాత్రమే తెలుసు, మరెవరికి తెలియదు కదా, కానీ దేవతలకు తెలుసు కదా. దశరథ నువ్వు చేసిన వాగ్దానం నెరవేర్చలేదయ్యా, కైకేయికి ఇచ్చిన వరాలు అలా ఉండిపోయాయి అని స్వర్గానికి రానియకుండా మా నాన్నగారిని బయటికి పంపించేవాళ్ళు, మళ్ళీ జన్మెత్తేవాడు. ఎందుకంటే కైకేయి రుణం తీర్చుకుంది, ఆయనకు పుట్టాల్సిందే తప్పతది. అది లేకుండా చేసావమ్మా అని చెప్పగానే జఘార లజ్జాం భరతస్య మాతుః. భరతుని యొక్క తల్లి అప్పుడు ఇంకా సిగ్గుపడ్డం అనే విషయం వదిలేసినామయ్యా, అవసరం లేదు, రాముడు క్షమించాడు కదా అని పశ్చాత్తాపంతో పాపం దగ్ధం అవుతుందని. ఎప్పుడైనా పశ్చాత్తాపం అంటే చేసిన పనిని మనమే కూర్చుని స్పష్టంగా తెలుసుకుని వారికి చెప్పాలి. ఒకవేళ వారు ప్రాణాలతో లేకపోతే అమ్మవారి ముందు 7 గంటలు ఏడవాలి కనీసం. అమ్మా చేశా, ఆయన ఎక్కడో ఉండే ఉంటాడు, ఆయన కాపాడు, నా కారణంగా ఆయనకి దుర్గతులు కలగద్దు, సద్గతులు కలగాలి, నే చేశా అని ఒప్పుకుంటే అమ్మవారు క్షమిస్తుంది. అదే ప్రాయశ్చిత్తం అంటారు. దానికి మన మనస్సులో జరగదు. పాపాలు పుణ్యాలు అన్నీ కూడా జ్ఞాపకాల రూపంలో మనస్సులో ఉంటాయి, ఎక్కడ ఒక రికార్డులో రాసి ఎవరూ పెట్టుకోరు, అది అజ్ఞానం. అందుకే ఆ పెట్టుకునేవాడి పేరు చిత్రగుప్తుడు. అసలు వాడి పేరు చిత్తగుప్తుడు, రావత్తు కాదు, ఇది తావత్తు. చిత్తంలోనే గుప్తంగా ఉంటాడు వాడు, జ్ఞాపకాలంటే అర్థం అది. అందుకే వాడికి ఆ పాపాలు చెప్పే భటులు ఎవరో తెలిసే, చిత్రగుప్తుడికి 2 భటులు ఉంటారు. ఒకటి పేరు ఉచ్ఛ్వాసట, ఒకటి పేరు నిశ్వాసట. దేర్ లైస్ ఇండియన్ ఫిలాసఫీ. మొత్తం అర్థమైపోయింది. కాస్త ఈ మూలాల్లోకి వెళ్ళాలి. చిత్రగుప్తుడు ఒక బ్రహ్మానందంలాగా పైన ఉంటాడు, వాడు రిజిస్టర్ యమరేల సినిమానా ఇది? ఎక్కడా ఉండడు, జరిగేది కాదు. ఇవన్నీ రాసి పెట్టుకోరు. ఏ సమస్త జీవులు చీమలు దోమల పాపాలని రాసి పెట్టుకుంటారు, ఏం పని లేదేమన్నా. ఒకవేళ సాఫ్ట్వేర్ చేస్తారు, గూగుల్ చేస్తారు అనుకోకండి, వెంటనే ర్యాన్సమ్ వైరస్ వానక్రై వస్తుంది, మొత్తం పోతుంది అక్కడ. అది కుదరదండి. అమ్మవారు ఎంత ఏర్పాటు చేసింది అంటే అదే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఎవడు హృదయంలో వాడికే ఓ రికార్డు ఉంటుంది, లెక్క. అది తప్పదు, ఇంకా అది అలా తిరుగుతూ ఉంటుంది, అది వాడు అనుభవిస్తూ ఉంటాడు. సరిగ్గా అది 100 నాడుల రూపంలో చుట్టగా ఇక్కడ నాభి దగ్గర ఉంటుందండి. యోగ వాసిష్టంలో చెబుతారు ఆ రహస్యాన్ని, ఉత్పత్తి ప్రకరణాలు, ఇక్కడ నిర్వాణ ప్రకరణాలు ఇక్కడ చెబుతారు. ఖచ్చితంగా నాభి దగ్గర 100 నాడుల చుట్ట తిరుగుతూ ఉంటుంది. ఇలాగ ఫ్యాన్ రివైండింగ్ వైర్లా లోపల ఏదో చుట్టుకుని ఉన్నట్టే ఉంటుంది ఖచ్చితంగా. ఏ తీగ ఈ జీవుడు సరిగ్గా నాభి మధ్యంలో ఉంటాడు, జీవుడు పైకి చూస్తూ ఊర్ధ్వముఖంగా, ఆ జీవుడికి ఇలా తిరుగుతూ ఉంటే ఏ చుట్ట ఏ తీగ వచ్చి తగులుతుందో వాడు దాని ఫలాన్ని అనుభవిస్తాడు. ఆ చుట్ట మొత్తం తెగి పడాలి. అదేనండి మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. యోగాభ్యాసం ద్వారా మనస్సు మార్చుకోవడం ద్వారా అభ్యాసం చేస్తే వాయువు అగ్ని కింది నుంచి వస్తాయి. స్వాధిష్టానం అగ్ని చక్రం, మూలాధారం వాయు చక్రం. అక్కడి నుంచి వాయువుని అగ్నిని పంపించి పైకి ఎగదనేలా యోగాభ్యాసం చేస్తే మనస్సు పవిత్రంగా ఉంటే ఈ నాభి దగ్గర చుట్టుకుని ఉన్న నాడులు పాపాల జ్ఞాపకాలన్నీ దగ్ధమైపోతాయి.
అగ్ని వాయువు రెండూ కలిస్తే చెప్పేదేముంది, ఇంకా మూలాధారానికి వాయువు ప్రధానం, ఆ స్వాధిష్టానానికి అగ్ని ప్రధానం. ఈ రెండు ఎగదనేలా చేయాలంటే రామ్దేవ్ బాబా చూపిస్తూ ఉంటారే, యోగాభ్యాసం చెయ్యాలి, ప్రాణాయామం చెయ్యాలి. మనకెందుకులే అంటే అయిపోయినట్టే. అలాగే మనస్సును మార్చుకునే ప్రయత్నం చేయాలి, తత్వ విచారం చేయాలి. రెండు సైమిల్టేనియస్ అంటారు, సమాంతరంగా సాగుతూ ఉండాలి. అప్పుడు ఇవి పోతాయి ఖచ్చితంగా. అందుకని మనం ప్రాయశ్చిత్తం అంటే ఇదే. ప్రాయశ్చిత్తం అనే మాటకు కూడా అర్థం అదే. ఉరికేదో నువ్వుల దానమును స్పెషల్ దానం కాదు, అది భౌతికమైన విషయం. చిత్తాత్ ప్రాయక. ప్రాయక అంటే బహిష్కరణ. నిఘంటువు చూసుకోండి, శబ్దరత్నాకరం ఇంటికి వెళ్ళి. ప్రాయం అంటే వెళ్ళగొట్టడం, నిష్క్రమణ. చిత్తాత్ప్రాయగా నీ మనస్సులోంచి ఆ జ్ఞాపకాన్ని వెళ్ళగొట్టగలిగితే పుణ్యము లేదు, పాపం లేదు, జన్మరాహిత్యం అంతే. అది వెళ్ళగొట్టాలంటే నాకు తెలిసిన ఉపాయం ఒకటే, హనుమంతుడు చెప్పింది. నిరంతరం రామ్ 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 అనే స్మరణ చేయడం వల్ల ఆయన మనస్సులో ఏ జ్ఞాపకాలు లేవు. మనం కూడా నిరంతరం నమో నారాయణాయ, నమ శివాయ, శ్రీమాత్రే నమః అనే మంత్రాలలో ఏదైనా ఒకదాన్ని స్వీకరించి నిరంతరం అదే స్మరణ చేసినట్టయితే పుణ్యాలు పాపాలు ఏ జ్ఞాపకాలు ఉండవు, మొత్తం పోతాయి. అది జన్మాంతరం, జన్మరాహిత్యం పొందే స్థితి. అందుకని నువ్వు బాధపడవలసిన అవసరం లేదమ్మా అన్నాడు. తర్వాత రాముడు యథావిధిగా రాజ్యస్వీకారాన్ని చేశాడు, పట్టాభిషేకం జరిగింది. తర్వాత ఒకనాడు సీతాదేవి గర్భిణి అయి ఉండగా వనవిహారానికి వెళ్ళారు, ఉద్యానవన విహారానికి. అక్కడ కాస్త నడిచి 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 సీత అలసిపోయి, రామచంద్ర నాకు కాస్త విశ్రాంతి తీసుకోవాలనుంది, వనవిహారం చెయ్యాలనే ఉంది, కానీ విశ్రాంతి తీసుకోవాలనుంది. తప్పకుండా అని ఆయన అక్కడ ఒక ఆ పచ్చగడ్డిలోనే ఉండేటువంటి బల్ల లాంటి దాని మీద ఆయన కూర్చుని, నువ్వు వేరే చోట పడుకోవడం ఏమిటి సీత, అన్యభామిని దుర్లభాయధ. ఉత్తరరామ చరిత్రంలో భవభూతి అంటాడు, చాలా అందమైన మాట. అన్యభామిని దుర్లభాయధ రామబాహురుపధానమేషతే. ఇతర స్త్రీలెవరికి ఈ జన్మకి కాదు మరో జన్మకు కూడా లభ్యం కానటువంటి రాముని బాహువు నీ కోసం ఎదురు చూస్తోంది, ఇక్కడ తలబెట్టుకు పడుకోమని చెప్పాడు. అది సీతారాముల యొక్క అన్యోన్యం, అనురాగం. ఆవిడ నాకు కాసేపు పడుకోవాలనుంది, తలగడా తెప్పించానంటే వెంటనే భద్ర ఓ తలగడా పట్టుకురా అంటే వాడు మామూలు మొగుడు అవుతాడు, రాముడు అవడు. వెంటనే అంటాడు ఉత్తరామ చరిత్రలో భవభూతి అంటాడు ఆ మాట. ఇతర స్త్రీలకి దుర్లభమైనది రాముని యొక్క బాగు. రామబాహురు ఉపధానమేషతి. నీ కోసం రాముని బాగు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు అలా వేరే చోట పడుకోవడం, తరగడా పెట్టేవాడు, క్యాసెట్ పెట్టి పాడేవాడు, నేనే పాడతాను, పాట పడుకో అని చెప్పాడు అని తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. అప్పుడు చాలా గొప్ప మాట చెబుతారండి భవభూతి, దాన్ని చెప్పుకోకుండా నేను ముందుకెళ్ళలేను. అద్వైతం సుఖ దుఃఖయోరనుగతం. సీతాదేవి కునుకు పట్టింది. రాముడు ఉన్నాడు అక్కడ, నిశ్చింతగా ఉంది ఆవిడ, కునుకు పట్టింది. సీతాదేవిని చూస్తూ వాళ్ళ అన్యోన్యాన్ని తలుచుకుంటూ, ఇప్పటి మన లెక్కల్లో చెప్పాలంటే 50 ఏళ్ళు సుమారు వయస్సు దాటినటువంటి 40-50 మధ్యలో ఉంటారు అప్పుడు. సరిగ్గా రామాయణం లెక్కల ప్రకారం చూసినా 45 ఏళ్ళు దాటుతాయి. ఆ వయస్సులో ఉన్న దంపతుల మధ్య అనురాగం ఎలా ఉండాలో రాముడు చెబుతున్నాడు. అలా ఉంది కాబట్టి వాళ్ళ మధ్య అది భవభూతి. ఉత్తరరామ చరిత్రలోది ఈ శ్లోకం సుప్రసిద్ధమైంది. అద్వైతం సుఖ దుఃఖయోరనుగతం సర్వాస్వవస్థాసు. అద్వైతం సుఖ దుఃఖయోగ అనుగతం సర్వాస్వవస్థాసు. యద్విశ్రామో హృదయస్య యత్ర జరసా యస్మిన్ అకార్యో రసక కాలేన ఆవరణాత్యయాత్ పరిణతే యత్ ప్రేమ సారే స్థితం. కాలేన ఆవరణాత్యయాత్ పరిణతే యత్ ప్రేమ సారే స్థితం. భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకం హి తత్ప్రార్థ్యతే. 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటుతున్నా సరే ఆ భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన బంధం అద్వైత సిద్ధితో ఉండకపోతే దెబ్బతిన్నట్టే లెక్క. ఇంకా ఊరికే ఎక్కడైనా పక్క స్నేహితులతో మాట్లాడుతూ మా ఆవిడతో పెద్ద చికాకండి అంటున్నాడంటే వాడికి సంసారం చేయడం చేత కాదన్నట్టే లెక్క. ఇన్నేళ్ళైనా చేత కాకపోతే ఇంకెప్పుడు చేతనవుతుంది. ఆవిడ ప్రసక్తి వస్తే ఆనందంగా నా విజయానికి ఆవిడ కారణం అండి అని మాట్లాడకుండా పెద్ద తలనొప్పండి అని పరోక్షంగానో ప్రత్యక్షంగానో అంటున్నాడు అంటే సంసారం విఫలమైనట్టే ఒక రకంగా. ఏదో సాగుతోందంటే సాగుతోంది, చెల్తే నామ గాడి. అద్వైతం సుఖ దుఃఖయోగో. సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా కలిసి ఉండేవాళ్ళని దంపతులు అంటారు. ఈవేళ మన పిల్లలకి ఈ విషయం చెప్పాలండి. మనం ముఖ్యంగా ఆడపిల్లల తల్లులు ఆడపిల్లలకి నేర్పండమ్మా. నెట్లో పెడుతున్నారు శుభ్రంగా, అత్త మామ ఉండడానికి వీల్లేదని. తల్లే చెబుతాం స్పష్టంగా, మా అమ్మాయి అండి విడిగా వచ్చేయాలండి, ఉండదండి. మేము వస్తామండి. నువ్వు వస్తావా? మేము వియ్యపురాలు రాకూడదా? ఆవిడ పాపం చేసిందే.
ఎందుకంటే కాలం కొద్దిగా మారింది, అవకాశం ఇప్పుడు ఆడపిల్లలకు వచ్చింది. ఇదేమి శాశ్వతం అనుకోండి, మళ్ళీ కాలచక్రం ఇది. వెనక మొగాళ్ళు ఏమలేదు ఏమిటి, అత్తగారు ఏమలేదా, సూర్యకాంతం పాత్రలన్నీ ఏమిటి. అప్పుడు సూర్యకాంతం, ఇప్పుడు అవకాశం భార్యాకాంతం అత్తగారికి వచ్చిందనమాట. భార్య తల్లిని భార్యాకాంతం అంటారు, సూర్యకాంతం అనుకుంటా. అందుకని మొదలెట్టే సరే ఇప్పుడు బెత్తనాలు బాగట్ట. అమ్మాయి 10th క్లాస్ చదవకపోయినా సరే, ఇంటర్మీడియట్ చదవకపోయినా సరే, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే, వాడు ₹1,00,000 సంపాదిస్తున్నా సరే, మీరు విడిగా వచ్చి చేయాలండి. ఇంకెవరు మా అమ్మాయికి అవన్నీ అలవాటు లేవండి, మా అమ్మాయి సేవ చేయదు. మరి ఏం చేస్తుంది ఇక్కడ? క్షౌరం చేస్తుందా సేవ చేయకపోతే? 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా సీతారాములు సహా ఈ దేశంలో ఇప్పుడున్న పెద్దవాళ్ళు కూడా అంతమంది కలిసి ఉండి వివాహ షష్ఠి పూర్తి కూడా చేసుకుంటున్నారంటే సుఖ దుఃఖాలలో అద్వైతంగా ఉన్నారు. ఒక్కటే, ఎప్పుడూ సుఖమే ఉండాలని కోరుకోవాలా. దుఃఖం వచ్చినా సరే భార్య తోడుగా ఉంటే అది సుఖంగానే ఉంటుంది. అనుగతం సర్వాస్వస్థాసు సీతారాములే ఉదాహరణ. ఆయన వనసీమకు బయలుదేరితే వెంటనే వెళ్ళిపోయింది తప్ప, ముళ్ళు అవి ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని టైం కొంచెం కాఫీ తాగండి, నేనేదో ఇక్కడ కాలక్షేపం చేసేస్తాను అని అనలేదు ఆవిడ. ఇప్పుడు సీత అయితే అలాగే అనేది, కలియుగంలో సీత అయితే. ఇంక జాగ్రత్తగా చూసుకోవడం నువ్వు వెళ్ళకపోయిన తర్వాత అక్కడ వెంటనే పరిగెత్తింది. పైగా విశ్వనాథ్ వారు వర్ణిస్తారు, ఆయన తీసుకెళ్ళడం అని 4 చీరలు మూటలో సర్దేసుకుని ఆ మూట సీటు కింద పెట్టేసి కూర్చున్నారు రథంలో. ఇలాగ నేను ఇచ్చి పక్కన కూర్చున్నాను, బోల్డ్ చోటు ఉంది, మీరు కూర్చోవచ్చు. చిన్నపిల్లలు కూర్చుంటారు అలాగే, తండ్రితో పెంచి పెడతారు. తండ్రి బయటికి ఎడుతుంటే నాన్న నన్ను తీసుకెళ్ళి అంట. తీసుకెళ్ళామో తండ్రిని ఈ చిన్నపిల్ల ఏం చేస్తుంది, తల్లికి తెలియకుండా 4 గౌన్లు రవికలు ఏవో పెట్టేసేసుకుని ఓ మూట వెళ్ళి ఆయన కారు ఉంటుంది కదా ఎక్కేది, ఆ కారులో పక్కన పెట్టేసుకుని నేను ఎక్కడ కూర్చున్నా, మీరు అందరూ కూర్చోవచ్చు, నేనేం బరువు కాదు, నేను వస్తానంటుంది. అలా సరిగ్గా సీతాదేవి పేచి పెట్టి వనానికి తీసుకెళ్ళరేమో అని చెప్పేసి రక్తిమయి సుమంత్రానీత రథమునందు తుండములివోని ధనువుల తోడనప్ప ఇరు దశలు రామలక్ష్మణులిద్దరొలసి తుండములతోడి ధనువుల తోడనొప్ప రక్తిమయి సుమంత్రానీత రథమునందు జానకీదేవి గజలక్ష్మి శరణి బొలిచే. అష్టలక్ష్ముల్ని మొత్తం కల్పవృక్షంలో అక్కడక్కడ పేర్లు చెబుతాడండి ఆయన. ఆవిడ అష్టలక్ష్మి అవతారం అని చెప్పి ఇక్కడ గజలక్ష్మి చెప్పాడు. ఈవిడ వెళ్ళి కూర్చుందిట, మూట పట్టుకెళ్ళి ముందెట్టేసింది అక్కడ.